మీకెప్పుడు ఒక పాయింట్‌లో హోప్ పోలేదా? నువ్వు ఉన్నవా అసలు అని చెప్పేసి అడగాలనిపియలేదా? ఉన్న లైఫ్‌లో ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసినారు కదా! అసలు విపరీతమైన ఎక్స్‌ట్రీమ్ పెయిన్ చూసినారు. అయిన వాళ్ళ దగ్గర నుంచే మాటలు విన్నారు. చిన్న పిల్లలైనా మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరి ముందో ఎవరి వెనుక ఎవరికి తెలీదు. మీ వ్యక్తిగతమైన జీవితం ఏ విధంగా ఉంటుందసలు? చాలా కష్టం. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారనమాట. అమ్మ ఎందుకు తీసేస్తావు, నువ్వు ఎందుకు పెట్టుకోకూడదు అని అన్నప్పుడు ఆ పెయిన్‌ని చూడలేము. అండ్ ఆ పెయిన్ ఇస్తున్నందుకు ఆయనకు కూడా సెల్ఫ్‌గా ఇంకా బాధ నేనేం తప్పు చేశానని భగవంతుడు నన్ను ఇంత శిక్షిస్తున్నాడు అనేది ఆయనకి వచ్చేసింది. భగవంతుడు చేయాల్సింది ఖచ్చితంగా చేస్తాడు, కానీ దండం పెట్టుకుంటే ఏం చేస్తాడు, నీ తర్వాత వాళ్ళు బాధపడకుండా ఖచ్చితంగా చూస్తాడు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. జీవితం ఒక పుస్తకం అయితే కొన్ని పేజీలకు అధ్యాయం. ఏ ఒక్క అధ్యాయం చదివేదాకా, గమనం సాగేదాకా సుఖమో కష్టమో లాభమో నష్టమో తెలీదు. నాణానికి రెండు వైపులే, కానీ జీవిత గమనానికి 4 వైపుల నుంచి సుఖదుఖాలు కష్ట నష్టాలు. ప్రతిరోజు ఒక కొత్త ఇంటర్వ్యూ చేసే నేను ఈరోజు ఇంటర్వ్యూ చేసేది ఒక కొత్త వ్యక్తిని కాకపోయినా కొత్త కోణాన్ని మీకు చూపించడమే కాదు, నేను కూడా చూడబోతున్నాను. ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరించారు. ఓటమి నుంచే గెలుపు ఆవిడ గురించి నేను విన్న దాంట్లో తెలుసుకుంది. ఇన్ని రోజులు తను మనకి ఆధ్యాత్మిక పరంగానే తెలుసు, కానీ వ్యక్తిగతంగా తన జీవన ప్రయాణం ఎలా సాగిందో మనసుతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా మీరు ఎంత పెయిన్లో ఉన్నా కూడా పిలవగానే స్టూడియోకి వచ్చినందుకు, మీ సమయాన్ని మా కోసం ఇస్తున్నందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలమ్మా. మీకు కూడా చాలా థ్యాంక్స్, నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు. మేము గుర్తుపెట్టుకోవడం కాదమ్మా, చాలా మంది కూడా మీ గురించి అడుగుతున్నారు ఎక్కడ అని చెప్పేసి. మీతో వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది. అందరూ మిమ్మల్ని ఇంతలా తలుచుకోవడం వల్ల, అడగడం వల్ల మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము. మీరు ఇంత పెయిన్లో ఉన్నారని తెలిసి కూడా అడగడానికి ఈ ధైర్యం చేసింది. అడగడానికైతే అందరూ ప్రేక్షకులు మిమ్మల్ని గుర్తు చేసుకోవడం వల్ల వాళ్ళందరి తరపున ఫస్ట్ థింగ్ మీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. వాళ్ళ ప్రేమను చూసిన తర్వాత, అంటే నాకు ఈ 2 months నుంచి ఎంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంది అనేది నాకు అర్థమైంది. మామూలుగా ఎక్కడికన్నా వెళ్తే గుర్తుపడతారు, శ్రవంతి గారు అని గుర్తుపడతారు. అసలు 520741 మేడం అంటారు నన్ను. ఆ నెంబర్ చెప్పినందుకు మీరు 520741 మేడం కదండి అని అంటారు. అట్లా ప్రేమ ఉంది, అందరికీ గుర్తుపడతారని తెలుసు, కానీ ఇంత అపారమైన ప్రేమ ఉంది. నాకు కష్టం వస్తే అందరూ కదిలిపోతారు అనేది మాత్రం నాకు నిజంగా ఏదో పూర్వజన్మ సుకృతం. నిజంగా అంటే అందరి మన్ననలు పొందడం, అందరి ప్రేమ ఆదరణ ఆప్యాయత పొందడం అనేది పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. డెఫినెట్లీ అమ్మ, మీరు చాలా చాలా బ్లెస్డ్. ఎందుకంటే ఎంతమంది మిమ్మల్ని అసలు లవ్ చేస్తున్నారు, ఎంత లవ్ని చూపిస్తున్నారంటే, మీకు ఒక కష్టం వచ్చింది అంటే వాళ్ళు చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. అసలు మీతో పాటు వాళ్ళు మొక్కుతున్నారు, మీరు త్వరగా కోలుకోవాలి అసలు ఈ సిచ్యువేషన్ నుంచి అని చెప్పి. వాళ్ళు అంతలా అడుగుతుంటే ఎవరికైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి అడగాలంటే ఎలాగో ఉంటుంది కదా. అలాంటిది వాళ్ళు అన్ని మెసేజెస్ కమెంట్స్లో అడుగుతూ ఉంటే, లేదు వీళ్ళ కోసమైనా కూడా ఒక అడుగు ముందుకు వచ్చి అడగాలి ఖచ్చితంగా అమ్మని అనుకుంటే, మీరు అంతే ఇదిగా లేదు, మీకోసం మిమ్మల్ని నమ్ముతున్న వాళ్ళ కోసం వచ్చి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా టైం ఇవ్వడం డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ రియల్గా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఈ థ్యాంక్స్ నిజంగా చెప్పాలంటే పరమాత్ముడికి చెప్పాలి. ఎందుకు అని అంటే, ఏ క్లయింట్ని నేను క్లయింట్గా చూడలేదు. అండ్ ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు అని అంటే వెంటనే నేను స్విచ్ వర్డ్స్ చెప్పడము, వచ్చేస్తారమ్మా ఐసీయూలోంచి తప్పకుండా 2-3 డేస్లో తప్పకుండా బయటకు వచ్చేస్తారు, వరి కాకండి అని చెప్పడం. చాలామంది ఐసీయూలో నన్ను గుర్తుపట్టట్లేదండి మా వారు అని అంటే, ఇవాళ సాయంత్రం కల్లా నేను గుర్తుపడతారులేమ్మా అని నేనంటే నిజంగానే వాళ్ళు ఆ రోజు సాయంత్రానికి గుర్తుపడతారు. అంటే భగవంతుడు మనం ఎవరి కోసం మన దండం పెట్టుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతాను. అంటే యూనివర్స్ ఎప్పుడు కూడా మనం పక్క వాళ్ళ గురించి దండం పెట్టుకుంటే అది స్వార్థం లేని ప్రార్థన అవుతుంది, కాబట్టి తప్పకుండా వింటుంది.
అయితే నాకు భగవంతుడు ఇచ్చిన వరం నా మెమరీ పవర్. మీరు వే బ్యాక్ 2024 డిసెంబర్లో మిమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేశానండి అని ఆవిడ మొన్న ఒక ఆవిడ కాల్ చేస్తే, ఆవిడ ఎందుకు ఫోన్ చేశారు, ఆవిడ అప్పుడు ఏం మాట్లాడారు, ఆవిడ సమస్య ఏమిటి, పేరుతో సహా చెప్పేస్తాను నేను. అమ్మ, మీరు అసలు వందల మందిని ఆల్మోస్ట్ ఒక 1 monthలోనే ఇలా కవర్ చేస్తూ ఉంటారు. అదెలా గుర్తుండిపోతుంది నాకు. కష్టము ఎవరన్నా కష్టం చెప్పారు అంటే అది నా మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. అంటే మీరు మొబైల్లో ఎన్ని నెంబర్స్ అయితే మీకు ఉన్నారో ఆల్మోస్ట్ నేను ఎవరిని ఫీడ్ కూడా చేసుకోను, లాస్ట్ నెంబర్స్తో గుర్తుపెట్టుకుంటాను. ఇదివరకు కోవిడ్ రాకముందు 4 నెంబర్ మొత్తం గుర్తుండేది. తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత లాస్ట్ 5 నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేశాను. అంటే వాట్సాప్లో సర్చ్ చేసుకోవడానికి అందరినీ ఫీడ్ చేసుకుంటూ వెళ్ళాను, లాస్ట్ నెంబర్స్ టైప్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఆ మెమరీ పవర్ అనేది అంటే వాళ్ళ అంత బాగా గుర్తుపెట్టుకున్నారా మమ్మల్ని అన్న ఫీలింగ్ అనేది అమేజింగ్ అనిపిస్తుంది కదా. అందుకని అది ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి ముందు. వాళ్ళు ఇలా చెప్పంగానే దీనికి కాల్ చేశారు, మీరు అప్పుడు ఏమైంది, మీ సమస్య తీరిందా అని అంటే, ఎలా గుర్తుపెట్టుకున్నారు మీరు అసలు అని అంటారు. పేరుతో సహా గుర్తుపెట్టేసుకుంటాను నేను. ఇప్పుడు అంటే ఆన్ ఎయిర్ నేను వాళ్ళ పేరు చెప్పకూడదని చెప్పట్లేదు, కానీ పేర్లతో సహా గుర్తుపెట్టుకుంటాను. ఇది నాకు చాలా అంత ప్రాణం పెడుతున్నారు నా మీద అని అంటే ఇది బాగా ఉపయోగపడింది ఒకటి. రెండోది ఏంటి అని అంటే, నేను ఏది కూడా ఇది పెయిడ్ రెమెడీ అనేది ఏది కూడా నేను అనుకోను. ఆ సందర్భం వచ్చింది అని అన్నప్పుడు తప్పకుండా అది ఎంతటి రెమెడీ అయినా, రేపు పొద్దున ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీరు రావాల్సిందే, పేమెంట్ కన్సల్టేషన్ ఫీజ్ పే చేసిన తర్వాత మీకు చెప్తాను అని నేను అన్నను. ఆ సందర్భం వచ్చింది, 10 మందికి ఉపయోగపడుతుంది ఇది అని అనుకుంటే కనుక తప్పకుండా వెంటనే నేను అది చెప్పేస్తాను రెమెడీ. అది నన్ను బాగా ఆక్కున చేర్చింది అని చెప్పుకోవచ్చు. హాస్పిటల్స్లో ఎవరైనా ఉంటే చార్జ్ చేయను, ముందు ఆయన వచ్చిన తర్వాత నాకు మాట్లాడండి, అప్పుడు నేను చూస్తాను, నేను ప్రే చేస్తాను, మీరు ప్రే చేయండి అని చెప్పి చాలామంది ఐసీయూ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు ఉంటారమ్మా అసలు ఇలాగా? అంటే హాస్పిటల్లో ఉంటేనే డెడ్ బాడీని కూడా బయటికి డబ్బులు ఇవ్వండి పంపించారు కదా, అట్లాంటిది మేము రెమెడీ అంటే నాకు ఐ హ్యావ్ సీన్ కదా, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మీరు ఫస్ట్ మనీ పే చేయండి, దెన్ వీ విల్ టాక్ అబౌట్ దిస్, దీని గురించి మాట్లాడదాం తర్వాత అని చెప్పేసి అంటారు. మీరు పే చేస్తారమ్మా, స్క్రీన్ షాట్ పెట్టండి అంటారు. అవునా కదమ్మా, మార్కెట్లో అలా ఉన్నారు. బట్ ఐసీయూలో ఉంటే వాళ్ళ అవసరాన్ని ఏమంటారు స్వార్థంగా తీసుకోకుండా ఫస్ట్ రానివ్వండి అమ్మ తర్వాత ఆలోచిద్దాం అనేది అందరు చేయగలిగే పని కాదు. నేను ఏం నమ్ముతాను అంటే, హాస్పిటల్లో పేషెంట్ మామూలుగా పడుకుంటాడు లోపల ప్రశాంతంగానే, బయట ఉన్న వాళ్ళు చచ్చిపోతారు టెన్షన్కి. అసలు మీరు నమ్మరు, పిలవకుండా ఉంటే బాగుండు, ఇవాళ మైక్లో ఈయన పేరు చెప్పకుండా ఉంటే బాగుండు అని దండం పెట్టుకున్నాను. ఫణిరాజ్ బాలసత్య అటెండర్ అనగానే ముందు నవనాళ్ళు కుంగిపోతాయి, లోపల ఏం చెప్తున్నారో, బీపీ తగ్గిపోయిందో, ఎలా ఉన్నారో ఏంటో అని. ఇది కాక అమౌంట్ అడ్జస్ట్ చేయాలి అన్న ఇది, ఇన్సూరెన్స్ ఉంటే అక్కడ ఎంత కరిగిపోతుందో అని బాధ. ఎంత ఇన్సూరెన్స్ ఉన్నా ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పెద్ద ఇష్యూస్ వచ్చి ఉన్నప్పుడు మనకు అది చాలా తక్కువగానే కనపడుతుంది. ఇది నాకు అంటే ముందు నుంచి నేను ఒకటి నిర్ణయించుకున్నాను, హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను కన్సల్టేషన్ తీసుకోవద్దు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక మాట్లాడతానని అనుకున్నాను. ఎందుకంటే నా కన్సల్టేషన్ 3000 అంటే అట్లీస్ట్ ఒక ఇద్దరు వాళ్ళ భోజనాలకి వెళ్ళిపోతుంది కదా, ఒక 2-3 days వాళ్ళకి భోజనానికి వస్తుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఎప్పుడు కూడా అది కన్సిడర్ చేస్తాను ఖచ్చితంగా, నాకు అంత కష్టం ఉన్నా అది మాత్రం కన్సిడర్ చేస్తాను. అంటే డబ్బుల కోసం కాకుండా మన కోసం ఒకరు ప్రే చేస్తా అంటున్నారు, మీరు బయటికి వచ్చాకే ఇవ్వండి అమ్మా అని అంటే అదొక ధైర్యాన్ని యాడ్ ఆన్ చేసే థింగే డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్లో. అండ్ మీరు అన్నట్టుగా బయట ఉన్న వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది, ఇటు ఎమోషనల్గా బాధపడుతూ అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్గా కూడా ఎవరిని అడిగి తెద్దామా డబ్బులు, ఎలా సెట్ చేద్దామా అని చెప్పి. మనకి కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా మన వాళ్ళు కాదు. మనకి నా జీవితంలో జరిగింది అది, డబ్బు అవసరము అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా పరాయి వాళ్ళే. నాకు తల్లిదండ్రులు లేకలేరు, ఆయన తల్లిదండ్రులు ఉండి సహాయం చేయలేదు. దెర్ ఇస్ నో అంటే డిఫరెన్స్ ఏం లేదు.
అది నేను ఎందుకు సహాయం చేయలేదు ఏమిటి అనేది నాకు అర్థం కాదు. నాకు ఎప్పటికీ కూడా అంతు చిక్కని విషయం అనమాట. సహాయం ఎందుకు చేయరు ఈయన దాకా వస్తే అనేది అంతు చిక్కని విషయం. బట్ స్టిల్ భగవంతుడు అనేవాడు మనకి సహాయం చేస్తాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ. భగవంతుడు మనకి అండగా ఉంటాడు అనేది ఖచ్చితమైన సత్యం. ఇది లాస్ట్ ఏప్రిల్లో నేను ఒకసారి హారోస్కోప్ ఆయనది నాది దగ్గర పెట్టుకొని చూసుకున్నప్పుడు చాలా ఖర్చు అనేది నాకు కనిపించింది అనమాట. కనిపించినప్పుడు ఇంత ఖర్చు ఉంది ఎట్లా అనంటే, మీరు నమ్ముతారో లేదో కానీ చాలా హీలింగ్స్ నేను చేశాను. అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 3:30కి పడుకొని 5:30కి లేచిన రోజులు ఉన్నాయి. ఓన్లీ 1-2 hours పడుకునేదాన్ని అంతే. భగవంతుడికి ఆ 2 hours ఎలా ఛార్జ్ చేస్తావు చేయను ఆయన నీ ఇష్టం. మనం సంపాదించాలి, డబ్బు చాలా అవసరం ఉంది మననే అంటాను నేను స్వామిని కూడా, మనకు అవసరము అని చెప్పి చేశాను. ఏది కూడా ఎక్కడ కూడా ఆయన అప్పు చేయకుండా ఆయనకి ట్రీట్మెంట్ అనేది జరిగిందనమాట. సో ఇదంతా భగవంతుడు సహాయం లేకపోతే మనం చేయలేం. అయితే ఎప్పుడు కూడా నా అనుకున్న వాళ్ళు సహాయం చేయలేదు అని చెప్పి కుంగిపోకూడదు. భగవంతుడు ఉన్నాడు మనకి, ఆయన అండ ఉంటే అందరూ ఉన్నట్టే అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లానే ఎంత మంచి మంచి క్లయింట్స్ అంటే అసలు అమ్మ మీరు సర్జరీ అంటే ఏమాత్రం ఆలోచించకండి నేను తీసుకొచ్చేస్తాను, నన్ను అమ్మ అనేది ఆయనేమో అంకుల్ అనో లేకపోతే సార్ అనో సంబోధించేది అమ్మాయి. ఇక్కడ చేయిద్దాం, యూఎస్లో చేయిద్దాం, మీరేం డబ్బుల గురించి మీరు ఆలోచించద్దు. నేను ఒక్కసారి అందరి దగ్గర అంటే ఇలా అవసరం ఉంది అని చెప్పి నేను కనుక పెడితే గ్రూప్లో పెడితే ఇస్తారు, మీరు దాని గురించి ఆలోచించకండి. ఆయనకి సర్జరీ అంటే మాత్రం అక్కడ చేయించకండి, యూఎస్ తీసుకొచ్చేసేయండి అని. ఎవరు ఉంటారు అట్లా? మన అనుకున్న వాళ్ళు కూడా మనకి చేయరు. ఈ ప్రేమ అనేది కేవలం ఈ ప్రొఫెషన్ నుంచి వచ్చింది అనేది నా నమ్మకం. అలాగే ఈ ప్రొఫెషన్ ఎప్పుడు కూడా నేను డబ్బు సంపాదించే ఆయుధంలాగా మాత్రం ఎప్పుడు చూడలేదు. రక్షించే స్వామి రక్షిస్తారు, నాదేముంది జస్ట్ మీడియం. ఇప్పుడు మనం ఏదైనా స్కూల్లో జాయిన్ అయ్యాం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఏ మీడియంలో మనం చదువుకుంటే మనకి జ్ఞానం వస్తుంది అనేది మన ఇష్టం. అలానే భగవంతుడు ఎంచుకున్నాడు నన్ను మీడియంగా అని మాత్రం అనుకుంటాను నేను. ఆయనే చేస్తాడంతా కూడా అనేది ఖచ్చితంగా నమ్ముతాను. వాళ్ళు చూపించే ప్రేమ ఏదైతే ఉందో ఓన్లీ ప్రొఫెషన్ వల్ల కాదు, ఈ ప్రొఫెషన్లో మీరు చూపించిన ఇది ఉంది చూడండి, వాళ్ళని ప్రేమగా అది చేయడము, వాళ్ళ కోసము మీరు ఎంతో కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెట్టి మీది సెకండ్ ప్రయారిటైజ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్నే మీ లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ అనుకుని మొక్కినప్పుడే కదా అలాగ జరిగేది. నిస్వార్థంగా మీరు వాళ్ళ కోసం చేసిన ఇదేదైతే ఉందో అదే వాళ్ళకి మీ పట్ల అంత ప్రేమని పెంచింది. మీకు ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళకంట తడొచ్చింది అంతే. ఇంకా హీలింగ్ అనేది నేను నిస్వార్థం అని నేను అనుకోను, ఎందుకంటే హీలింగ్కి నేను చార్జ్ చేస్తాను. అది అయితే ఒకటి వర్క్ ఈజ్ వర్షిప్ అనుకుంటా. డెఫినెట్గా నేను ఐసీయూలో ఉన్నారు, ఒక అబ్బాయికి జాబ్ గురించి నేను హీలింగ్ చేయాల్సి వచ్చింది. ఆయన ఐసీయూలో ఉన్నారు, బట్ స్టిల్ నేను ఒక 1/2 hour చెప్పులు వేసుకొని దండం పెట్టుకొని వెంటనే అతనితో మీరు మాట్లాడాలండి మా అబ్బాయితో అంటే వెంటనే ఇమీడియట్గా, వాళ్ళకి ఎవరికి తెలియదు నేను ఐసీలో ఉన్నారు, నేను కష్టంలో ఉన్నాను, ఏమీ తెలియదు. మాట్లాడడం, ఆ అబ్బాయికి జాబ్ రావడం జరిగిందనమాట. అంటే ఎంత బాధలో ఉన్నా కూడా ప్రొఫెషనే మనం ఛార్జ్ చేసినందుకు మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. కేవలం వర్క్ ఈజ్ వర్షిప్ అన్న మాటని నా మైండ్లో నేను పెట్టుకోవడము చేయడం అనేది జరిగింది. లాస్ట్ డే ఒక్కళ్ళకి చెప్పాను, ఏమండి మా వారు ఇలా 1-3 hours వెళ్ళిపోతారు, ఇంకా డాక్టర్స్ చెప్తున్నారు, నేను ఇవాళ మాట్లాడలేను, ఒక 1 month తర్వాత నన్ను కాంటాక్ట్ చేయండి అని చెప్పి పెద్ద ఆయన ఈ రోజుకి అర్థం చేసుకున్నారు నన్ను. వాళ్ళు హీలింగ్ అని చెప్పి పేమెంట్ చేశారు, ఈ రోజుకి అర్థం చేసుకున్నారు ఒక 2 రోజుల్లో వాళ్ళ హీలింగ్ స్టార్ట్ చేయాలి అంటే. పేమెంట్ చేసిన తర్వాత జనరల్గా ఎవరైనా ఏమంటారు, అమ్మ ఇంకా ఎన్ని రోజులు ఆగాలమ్మా అని అంటారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వరకు నాకు ఫోన్ రాలేదు. అంటే వాళ్ళు ఎంత నమ్మకమో చూడు అసలు, అట్లా అనమాట. సో వర్క్ ఈజ్ వర్షిప్ అనుకున్నాను, అలానే చేశాను. డెఫినెట్లీ అమ్మ, నేను ఇందాక మీరు ఇలా నిస్వార్థంగా ఇలా చేస్తున్నారన్న మాట ఎందుకన్నాను అంటే, డెఫినెట్లీ చేసే ఏ జాబ్కైనా కూడా
పే అనేది ఎవరికైనా కావాలి, నాకైనా కావాలి, ఇక్కడ వర్క్ చేసే ఎవరికైనా కావాలి. బట్ దాన్ని కమర్షియలైజ్ చేసుకోకపోవడం, వాళ్ళ అవసరాన్ని మనం స్వార్థానికి ఇప్పుడు వాళ్ళు అవసరంలో ఉన్నారు కదా అని చెప్పేసి వీలైనంత లాగేస్తారు, ఇది అది ఇది అని చెప్పి. బయట మార్కెట్లో ఇది నిజంగా జరుగుతున్న విషయమే. అవును, ఇది బయటికి యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా జరుగుతున్న విషయం ఇది డెఫినెట్గా. పే తీసుకొని దానికి తగ్గట్టుగా 100 కాదు 110% ఎక్కువ వర్క్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా క్యూర్ కావాలి, దీన్ని మనం అవసరానికి యూజ్ చేసుకోకూడదు అనుకోవడమే ఈ కాలంలో బీయింగ్ నిస్వార్థం అమ్మ. అండ్ ఇంకొకటి మీనింగ్ చేంజ్ అయిపోతుంది అంటారు కదా, జనరేషన్ మారే కొద్దీ. అలాగే ఇప్పుడు ఇది ఇంకోటి, నేను సంపాదించే దాంట్లో ఖచ్చితంగా దైవ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరిగిపోతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years నుంచి మనం 4 అమ్మవార్లు అంటే 4 నవరాత్రులకి చేయడం, దశమహావిద్యలు చేయడం, ఈ ఈవెంట్కి కొంచెం ఇబ్బందిగా ఉందండి అని అంటే మీరేం ఆలోచించకండి నేను ఇస్తాను అని చెప్పి ఈవెంట్స్ చేయడము చాలా అట్లా. అంటే ఇంకోటి, నా అదృష్టం భగవంతుడే భర్తగా లభించాడని నేను అనుకుంటా. అది అంటే ఆయన ఎప్పుడు కూడా ఇది చెయ్యకు, చూసుకున్నావా, డబ్బులు ఎంత ఉన్నాయో, మనకు కావాలి కదా, దాయవా నువ్వు, అట్లాంటివి ఏమి అస్సలు. నాతో పాటు మేము వే బ్యాక్ చూసుకుంటే ఎన్ని కళ్యాణాలు చేసాము. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేసాం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేసాం, శివపార్వతుల కళ్యాణం చేసాము, అట్లా కళ్యాణాలు చాలా చేసాము. అలాగే హోమాలు చూసుకుంటే 150 హోమాలు చేసి ఉంటాం మేము ఈ 4 years నేను ఈ దీనిలోకి వచ్చినప్పుడు 2022 నుంచి. ఏ రోజు కూడా ఎంతసేపు చేయాలి శ్రవంతి అని కానీ, ఎంతసేపు కూర్చోవాలని కానీ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. చాలా ఓపికగా చేసేవారు. ఆయన వల్లనే ఇదంతా సాధ్యపడిందని అనుకుంటాను నేను. భగవంతుడు ఇంత అనుగ్రహం కూడా లభించింది మనకి అలా చేసినందుకే అని అనుకుంటాం. అమ్మ, మనం ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ చేస్తాం కదా ఆధ్యాత్మిక పరంగా, ధర్మ సందేహాలు ఎంతోమంది అడిగినా కూడా మీరు చెప్పేవారు, న్యూమరాలజీ, హీలింగ్, ఇలా ఎన్నో చేశారు. ఈరోజు అసలు మీ వ్యక్తిగతమైన జీవితం ఏ విధంగా ఉంటుంది? అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నా లైఫ్ని చూస్తే. నాకు సుఖపడ్డావా అంటే ఎస్ సుఖపడ్డాను అని ఖచ్చితంగా చెప్పలేను. కష్టపడ్డావా అంటే అవును చాలా కష్టపడ్డాను అని ఖచ్చితంగా చెప్పలేను. అంటే సమానంగా నాకు కష్టము అనేది 7 years అప్పుడే పరిచయం అయింది. అంటే ఫినాన్షియల్గా ఇబ్బంది పడడం. మా అమ్మకి చాలా సాక్రిఫైస్ నేచర్ బాగా ఉండేది. ఎంత అంటే తన వాళ్ళు అంటే మమకారం ఎక్కువగా ఉండేది. ఆ మమకారంలో తను చాలా కోల్పోయిందని అనిపిస్తుంది నాకు. అట్లా హెల్ప్ చేయడము అని ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయడము అని అంటే మనని మనం మర్చిపోయి హెల్ప్ చేసేంత చేసేసింది మా అమ్మ. దానివల్ల మాకు ఎప్పుడు కూడా ఫినాన్షియల్ ఇబ్బందులు లాగా ఉండేది. అలా అని ఆ రోజుల్లోనే టాప్ మోస్ట్ అంటే బడిచోడిలో ఏదైనా డ్రెస్ రివీల్ అయింది అని అంటే మాకు ఉండాల్సిందే మా మీద. అమ్మ అంత బాగా చూసుకునేది. అసలు మా నాన్నగారు ఇక్కడ ఉండేవారు కాదు, సౌదీలో ఉండేవారు. ఏ రోజు కూడా నాన్నగారు ఇక్కడ లేరు అన్నట్టుగా పెంచలేదన్నమాట. అమ్మ నాన్న 2 తనే అయ్యి. ఇంకా నిజంగా చెప్పాలంటే మా నాన్నగారి దగ్గర మాకు చనువు ఎక్కువగా ఉండేది మా అమ్మ కంటే కూడా. నేను 10th క్లాస్కి వచ్చేదాకా, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఎలా ఏంటి అని నేను చెప్పి ఎలా ఎంత బాగా మాట్లాడేదంటే ఒకరోజు ఎందుకో మా అమ్మకి డౌట్ వచ్చింది నేను ఎవరినో ఇష్టపడుతున్నానేమోనని. చాలా క్లోజ్గా మాట్లాడుకునే వాళ్ళం అనమాట. అట్లా అని అబ్బాయిలతో మాట్లాడొద్దు చేయొద్దు అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండేవి కాదు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. కానీ ఎందుకు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మాత్రం మా అమ్మకి డౌట్ వచ్చింది. ఎలా చెప్పాలి, ఎలా అడగాలి అనేది తెలియట్లేదు. నేనేమన్నా అవునంటానేమో అని భయం. పిల్లలు డౌట్గా అడిగితే అదొక వే కదా ఆన్సర్ చెప్పడానికి అని. కాళ్ళు బాగా నైట్ అయితే కొంచెం కాళ్ళు నొక్కించుకునేది మా అమ్మ. కాళ్ళు నొక్కుతుంటే, శ్రవంతి ఈ పని అయితే ఏం చేయట్లేదు కదా నువ్వు, అతనైతే ఏమి ఇష్టపడట్లేదు కదా, నిజం చెప్పు అని అంది. అంటే బాగానే ఉన్నావు అమ్మ నువ్వు, అలాంటివి ఏం లేవు, జస్ట్ ఫ్రెండ్ నాకు అని అంటే లేదు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాను. లేదమ్మా అట్లా ఏం లేదు, జాగ్రత్త అమ్మా, నాన్న మంచినీళ్ళు కూడా తాగరు మీ ఇంట్లో మళ్ళీ నువ్వు ఆ పని చేసావంటే అని. అంటే ఏ మాట అయినా కూడా మనస్సు మీద ముద్ర పడిపోయేది.
ఇంకా తర్వాత నువ్వు నమ్ముతావో నమ్మవో సేమ్ కమ్యూనిటీలో కూడా సబ్ క్యాస్ట్లు కూడా ఉంటాయి కదా. క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అనేది ప్రతి కమ్యూనిటీలో ఉంటుంది. సేమ్ సబ్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి స్రవంతి నేను చేసుకుంటామంటే కూడా అమ్మ వద్దు, మా నాన్న మంచిది తాగరు మా ఇంట్లో. అలాగే స్టాంప్ అట్లా పడిపోయింది. అంటే మా అమ్మ ఏదైనా చెప్తే అది మనసులో ముద్ర పడిపోయేది అనమాట. ఇంక ఇది నువ్వు ఇలానే చెయ్యాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు నీకు అనేది బాగా అట్లా చిన్నప్పటి నుంచి కూడా అలా పడేది. అట్లా ఆధ్యాత్మికంగా మాత్రం సాయిబాబా గారు వినండి, మా అమ్మనే అది కూడా. మీకు ఒక అంటే ఆంధ్రజ్యోతిలో అప్పుడేదో క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ పంపిస్తే లక్కీ డిప్లో తీస్తారనమాట. తీసి చిరంజీవి గారి మీద నుంచి చీరిప్పిస్తాం అని చెప్పి వచ్చిందనమాట. ఇంకా మా అమ్మ చాలా యాక్టివ్గా ఉండేది, పార్టిసిపేట్ చేసేది అట్లాంటి వాటిట్లో. అయితే నేను అమ్మ బాబాగారిని నమ్మమ్మా, నువ్వు ఎందుకు నమ్మవు నువ్వు బాబాగారిని అని అంటే, ఎంత ఇదంటే ఈ రోజుల్లో పిల్లలందరూ వినేటట్టుగా ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా బాహాటంగా అనేది. ఆయన ముస్లిం, ఆయనను మనం పూజించద్దు అనేది కాదు. నేను పూజిస్తుంటే ఇష్టపడేది మళ్ళీ. కానీ తను ఏం చేసింది, ఒకసారి దిల్షుఖ్నగర్ బాబా గారి గుడికి వెళ్ళిందనమాట. హారతి అప్పుడు వెళ్ళింది. హారతి అంతా అటెండ్ అయిన తర్వాత స్రవంతికి కనుక లక్కీ డిప్లో వస్తే నేను నమ్ముతాను అని చెప్పింది బాబాగారు. నాకు లక్కీ డిప్లో వచ్చిందా? ఇంకా ఆధ్యాత్మికంగా నేను ముందడుగేయడమే కాదు, నాతో పాటు మా అమ్మని కూడా చేయి పట్టుకుని తీసుకెళ్లేంత బాబాగారు ఇచ్చారనే చెప్పుకోవాలి కదా ఇంకా, అవునా కదా. సో అట్లా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఏమని, స్వామి తలుచుకుంటే, పరమాత్ముడు కనుక తలుచుకుంటే ఒక ఎన్ని వేల చిట్టీల్లో నుంచి ఆ చెయ్యి అక్కడే పడేటట్టు చేయగలుగుతాడు. నీకు కావాల్సింది నమ్మకం. నిన్ను నమ్ముతాను అని అనుకున్నప్పుడు పరమాత్ముడికి ఏం అవసరం, నమ్మితే నమ్ము లేకపోతే లేదు. నువ్వేమంటావు, నేను ఎలా నమ్మాలమ్మా, ఈ వీడియో వెళ్తుందా, నమ్మాలా నిన్నానంటే ఏం చెప్తావు? ఏం చెప్తానండి నేను ఎలా చెప్తానండి, చూసేవాళ్ళు చూడాలి కదా అని అంటావు, అవునా కదా. బాబా గారు అలా కాదు, నిన్ను నమ్ముతాను, నువ్వు ఈ పని చెయ్యి అంటే చేసి పెడతారు. అది పరమాత్ముడు అంటే. మనిషికిను దేవుడికి తేడా ఏంటి అని అంటే, నీకోసం నేనెందుకు చెయ్యాలి అని మనం అనుకుంటాము. సరే నమ్ముతావు కదా, నీ జీవితం ఇంకా బాగుపడుతుందిరా, నీకోసం చేస్తానులే అని పరమాత్ముడు అనుకుంటాడు. అలా ఆధ్యాత్మిక జీవితం అనేది స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అవ్వడము, ఆయన విపరీతమైన భక్తి, విపరీతంగా ఎక్కడికైనా సరే భజనలకి వెళ్ళిపోవడము, దండం పెట్టుకోవడము. ఏదన్నా సమస్య వస్తే మా ఇంట్లోనే నన్ను అడిగేవాళ్ళు. అప్పుడు బాబా గారిది బుక్ ఓపెన్ చేసి ఈ పని చేయాలి అని అనగానే ఆ పని చేస్తూనే అది చేస్తే చాలు పని అయిపోవడము. అప్పుడు మీ ఏజ్ ఎంతమ్మా? 16, 17 అంతే. 17 ఇయర్స్కి నేను శ్రీ విద్యోపాసనలో చండీ హోమాలు, అమ్మవారివి సంబంధించిన అంత పూజ, కుంకుమార్చన చాలా అసలు విపరీతంగా చేసుకొని ఉన్నా. ఈయనకి బ్రెయిన్ ట్యూమర్ ఫస్ట్ టైం సర్జరీ అయినప్పుడు డాక్టర్స్ ఎక్స్పెక్ట్ చేశారు స్పీచ్ లాస్ అవుతుంది, అంటే స్పీచ్ దగ్గర వచ్చిందనమాట. ఈయనకి స్పీచ్ లాస్ అవ్వచ్చు, మెమరీ లాస్ అవ్వచ్చు అని చెప్తే 10 ఏళ్ళు ఆయన ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నారు అని అంటే ఆ కుంకుమార్చనే నాకు హెల్ప్ చేసిందని అనుకుంటా. ఎంత ఓపికగా అందరు పెళ్ళైన వాళ్ళే వచ్చేవాళ్ళు, పెళ్ళిగాని వాళ్ళ పిల్లలు వచ్చినా, ఆంటీ పిల్లలు వచ్చినా వాళ్ళు కూడా నన్ను అనేవాళ్ళు, చాలా ఓపికగా చేస్తావు నువ్వు, చాలా ఇంట్రెస్ట్గా చేస్తావు అని అనేవాళ్ళు అనమాట. అట్లా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది భగవంతుడు ఇచ్చిన వరంగానే భావించాలి. అది కూడా యంగ్ ఏజ్లో అలా రావడము, అమ్మ మొక్కుకుంటే అసలు ఎంత లక్, అసలు అది డెఫినెట్లీ అవ్వదు కదా, వెరీ తక్కువ ప్రాబబిలిటీ ఉండే థింగ్ కదా అది చిట్టి రావడము. మీకు అమ్మ కూడా అలాగా ఉండడము, ఏదైనా సమస్య వస్తే మిమ్మల్ని ఎంతలా నమ్మితే సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి వస్తారు ఎప్పుడు, అది కూడా ఒక 16 ఇయర్స్ అమ్మాయి దగ్గరికి. అవును, అంతే కదా. మా ఇంట్లో మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఏదైనా సమస్య వస్తే నన్ను ఓపెన్ చేయమనేవాళ్ళు, చూడవే దండం పెట్టుకోవే అని అంటే నాకు అప్పుడే ఒక్కొక్కసారి విష్ణు సహస్రనామం చదవండి ఒక 3 సార్లు పని అయిపోతుందంటే చదివేదాన్ని. అలా ఒకటే రోజు కూర్చొని బాబా గారి సచ్చరిత్ర చదివిన రోజులు కూడా ఉన్నాయి, 1 డేలో కంప్లీట్ చేసేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా బాబా గారే చేయి పట్టుకుని తీసుకొని వెళ్ళారని చెప్పచ్చు. దత్తాత్రేయ స్వామి ఆయన రూపంలోనే
నాకు అండాదండగా ఉండి మళ్ళీ 2020లో శ్రీపాద శ్రీవల్లభులు. ఈ 2020 నుంచి అయితే అసలు మేము అనుకున్న పనులన్నీ టకటకా అయిపోవడము. అసలు అంటే మీరు చూసుకుంటే ఈ 10 years ఇంకా ఈయనకు సర్వీస్ ఉంది కదా, ఇప్పుడు ఇంకా 10 years సర్వీస్ ఉంది అనుకుంటే, ఆ 10 years సర్వీస్లో ఈయన ఏం చేయగలుగుతారో కూడా ముందే చేసి పెట్టేశారు పిల్లలకి. అంత అనమాట. చాలా దత్తాత్రేయ స్వామి నడిపించాడు అంతా, ఆయన దగ్గరుండి తీసుకొని వెళ్ళారు. లక్ష్మీనరసింహ స్వామి కూడా ఆయన రూపంలోనే వచ్చారని నేను అనుకుంటాను. అమ్మ, మీ చైల్డ్హుడ్ అంతా కూడా ఎలా జరిగింది, అమ్మతో అనుబంధం ఎలా ఉంది, ఇదంతా చెప్పారు కదా. మీకు పెళ్ళి ఎప్పుడు అయింది, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? పెళ్ళి 2004లో అయింది. 2003లోనే సెటిల్ అయింది. అప్పట్లో మా November 30th ఎంగేజ్మెంట్ అవుతే అన్నాళ్ళు ఆగడం చాలా గ్రేట్. ఏప్రిల్లో మా బామ్మ అందనమాట, మా చెల్లెలు ఫ్రెండ్ అనమాట, మా మరిది వాళ్ళ అన్నయ్య ఉన్నట్ట, అబ్బాయి మాట్లాడుతున్నాడు పావనితో, మా అన్నయ్యకి చూద్దాము అని అనుకుంటున్నానే మీ అక్కని అని అంటే, చాలే ఊరుకో అని అంటుంది మా చెల్లెలు అనమాట. వాళ్ళే పెళ్లి పెద్దలు నా పెళ్ళికి అని చెప్పి అనుకోవడము అట్లా స్టార్ట్ అయింది. వాళ్ళు జూన్లో వచ్చి చూడడము, వాళ్ళు ఓకే చెప్పడము. ఆగాలి మీరు ఎంగేజ్మెంట్ కంటే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఫింగర్స్ క్రాస్డ్ పెట్టుకొని ఉంది మా అమ్మ. అసలు అట్లా ఆగేవాళ్ళు కాదు అప్పట్లో. నవంబర్లో ఎంగేజ్మెంట్ అయితే ఫిబ్రవరిలో మ్యారేజ్ అవ్వడము. 2004లో మా అమ్మ మా చెల్లెలు ఒక్కళ్ళే ఉంటారని చెప్పి నేను దండం పెట్టుకునేదాన్ని కాదు. మా నాన్నగారు అక్కడ ఉన్నారు కదా సౌదీలో, వీళ్ళిద్దరే ఉండిపోతారు, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎలా అని ఉండేది. ఎప్పుడు కూడా యుఎస్ సంబంధాలు అప్పుడు చాలా ప్యాషన్, పిల్ల ఉందంటే యుఎస్కి పంపించాల్సిందే అని దండం పెట్టుకునేదాన్ని, యుఎస్ సంబంధం కుదరద్దు అని చెప్పి, ఏమైనా కుదిరేవి కావాలి. అయితే ఒకరోజు ఒకళ్ళకి చూపిస్తే, మీ అమ్మాయి దండం పెట్టుకుంటే అవుతుందండి పెళ్ళి, అమ్మాయి దండం పెట్టుకోవాలి అని చెప్పారు మా అమ్మకి. ఎవరికో అడిగితే, ఇన్నాళ్ళు నువ్వు దండం పెట్టుకోవట్లేదా, ఇదా నువ్వు చెప్పేదని. మా అమ్మ సాయిబాబా గుడికి తీసుకుని వెళ్ళింది. ఆయన అంటే, నీకు ఇష్టం కదా, నువ్వు దండం పెట్టుకో, పెళ్ళి కంపల్సరీ అవుతుంది నీకు, నువ్వు దండం పెట్టుకుంటే అయిపోతుంది అతనితో, లేదా చీపురు కట్ట తిరగేస్తాను నేను, కరెక్ట్గా దండం పెట్టుకోను, రెండిట్లేదు ఏదో ఒక దాంతో పెళ్ళి అవుతుంది. ఊరంతా సొల్యూషన్ కోసం వెతికితే అసలు మీరే మొక్కారు. అప్పుడు బాబా గారికి దండం పెట్టుకున్నాను. ఆయన నాకు సూటబుల్ అయితే కనుక, అమ్మని నాన్నని బాగా చూసుకుంటాను నేను తర్వాత అని అనిపిస్తే కనుక, ఇంకా దీన్ని నేను అంటే దాటలేను, ఇది నేను ఆపలేను. ఇంకా చాలా సంబంధాలకి నేను కాదనుకున్నా, కానీ మా నాన్నగారు కూడా ఫోన్ చేసి, ఈ సంబంధం కుదరాలి శ్రవంతి, నాకు నచ్చింది అని అన్నారు మా నాన్న. అంటే ఆయన MCA చేశారని ఇష్టపడ్డారు మా నాన్నగారు అని అంటే, సరే నాన్న అని మా నాన్న అన్నమాట. మా అమ్మను, సరే బాబా ఓకే అనుకుంటే కనుక నాకు సూటబుల్ అయితే నువ్వే కుదుర్చు అని దండం పెట్టుకోవడము, అది కుదిరిపోవడము. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నన్ను తీసుకెళ్ళింది బాబా గారి గుడికి. నీకు ఎవరంటే ఇష్టం, బాబా అంటే ఇష్టం అన్నావు కదా, పద అని చెప్పి తీసుకెళ్ళడం. ఆయనకి నాకు తెలియదు కదా, ఆయనకి ఇప్పటి వరకు నీ గుడికి రాలేదు, శ్రవంతి వల్ల వచ్చాను, నీకు మాటిస్తున్నాను నేను బాగా చూసుకుంటానని అని చెప్పి ఈయనే బాబా గారికి మాట ఇవ్వడం అనేది జరిగింది. అట్లానే ఒక్కనాడు కూడా మేము అసలు గట్టిగా మాట్లాడుకున్నది లేదు, ఇలారా అన్నది లేదు. కన్నా అని పిలిచేవారు నన్ను. ఇప్పుడు చాలా ప్రేమ, అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా ప్రేమ. తరాజు వేస్తే ఆయనదే ఎక్కువ ప్రేమ. మీ ఇద్దరిలో ఎవరంటే ప్రేమ అని అంటే డెఫినెట్గా ఆయనకే ఎక్కువ ప్రేమ నేనంటే అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. తింటుంటే ఖచ్చితంగా ఫోన్ చేసేవాళ్ళు, నేను తింటున్నాను, నువ్వు తిన్నావా, లంచ్ చేసావా అని. చేశాను అని నేను చెప్పే వాయిస్ని బట్టి, నువ్వు ఇంకా చేయలేదు నాన్న, చెయ్యి, నేను తింటున్నాను, నువ్వు కూడా తినేసే, లేట్ అయిపోయింది కదా అని అనేవాళ్ళు అనమాట. అంత బాండింగ్, అసలు అంత బాండింగ్ ఉన్న మనిషిని భగవంతుడు ఇచ్చిన వరంగానే భావించాలి. డెఫినెట్గా అమ్మ, మీ మధ్య ఉండే అండర్స్టాండింగ్ ఇదంతా కూడా, నేను మీ గురించి కొన్ని వీడియోస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను కదమ్మా, నేను కూడా పర్సనల్గా. మీరు చెప్తున్న మాటలు వింటుంటే అసలు సార్ అంటే కూడా
మీతో వర్క్ చేసేవాళ్ళు అండ్ మీతో ఎప్పటి నుంచో కనెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా అడ్మైర్ చేస్తున్నారు. చాలా ప్రేమ మాట్లాడతారని చెప్పి, అసలు మీకన్నా ఎక్కువగా ప్రేమగా మాట్లాడతారని చెప్పేసి విన్నానమ్మా నేను. అసలు కెమెరామ్యాన్స్ కానివ్వండి, ఇప్పుడు పద్మిని నన్ను అక్క అని పిలుస్తుంది, ఆయన బావగారు అని పిలుస్తుంది. అసలు అంటే ఆయనతో మాట్లాడితే మర్చిపోలేరు ఎవరు. చాలా డౌన్ టు అర్త్ పర్సన్. కెమెరామ్యాన్లు కానీ ఎవ్వరు కానీ చెప్పాలంటే మీరు ఆయన ఇట్లా సార్కి బాగాలేదు నాగరాజ్, ఎలా రీహాబ్లో ఉన్నామో నీ అవసరం నాకు ఉంది అని అంటే, కెమెరామెన్ ఇక్కడ మానేసి వేరే కంట్రీకి వెళ్ళాడు, సౌదీ దుబాయ్ వెళ్ళినట్టున్నాడు అబ్బాయి, దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఉన్నప్పుడు కాల్ చేసి ఎట్లున్నారు మేడం, ఏం సంగతి అని అంటే, ఇట్లా బాగాలేదు సార్కి, కొంచెం నీ హెల్ప్ కావాలి, నువ్వు రావాలి ఇక్కడికంటే. మీరు నమ్ముతారా, జాబ్ మానేసి వచ్చేసాడు. అదేంటమ్మా? వచ్చేసాడు, రీహాబ్లో సార్తో పాటే ఉన్నాడు, రీహాబ్లో ఉన్నాడు. తను ఉన్నాడు కాబట్టి నేను రీహాబ్లో ఉండి కూడా నేను మళ్ళీ వర్క్ చేసుకోవడం. నాగరాజ్ నువ్వు ఉంటావు కదా, నేను ఇంట్లోకి వెళ్ళి ఫ్రైడే నేను వెళ్ళి పూజ చేసుకొని వస్తానండి. అంటే భగవంతుడిని నేను అనుకునేదాన్ని, నా కొడుకు లేరు, ఆడపిల్లల్ని ఇచ్చావు నువ్వు, మగపిల్లల్ని ఒకసారి అన్న ఇవ్వలేదు అంటే. మా వారికి అయితే అసలు ఫీలింగ్ ఉండేది కాదు. ఇప్పుడు ఆడపిల్లలు అయితే లేక చేస్తున్నారు పెళ్ళిళ్ళు అని చెప్పి, మనం చాలా లక్కీ తెలుసా అని అనేవారు అనమాట. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, కమ్యూనిటీలో ఆడపిల్లలు తక్కువైపోయారు, మాకు చాలా చాలా తక్కువయ్యారనమాట. అట్లా దొరకట్లేదే ఆడపిల్లలు ఇప్పుడు, మనం చాలా లక్కీ అని అనేవారు. అలాంటిది కొడుకు అవసరం ఎప్పుడుందో అప్పుడు పంపించాడు నాగరాజ్ని. అంటే మీకు చెప్తున్నా, ఆయన అంటే అంత ఇష్టం అందరికి, ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. ఎవరమ్మా జాబ్ వదిలేసి వస్తారు, అక్కడి కోసం వెళ్ళడానికే కదా ఇంత తాపత్రయపడతా ఉంటారు. అక్కడ వదిలేసి ఇక్కడ చూసుకోవడానికి రావడము అని అంటే, అది ఇక అపారమైన ప్రేమ ఉంటే తప్ప ఎవరు చేయలేరు. నిజం చెప్పాలంటే మనకు అయిన వాళ్ళు కూడా చేయరేమో అలాంటి పనులు కదా. పద్మిని కూడా ఎన్ని ఫోన్లో ప్రతిరోజు ఫోన్ చేసేది, అక్క బావగారికి ఎట్లా ఉంది అక్క, ఏమి కాదక్క మీరు కంగారు పడకండి. భగవంతుడు చేసే బ్యూటీ ఏంటో చెప్పనా, ఏం హారోస్కోప్ చూసినా, ఏం న్యూమరాలజీ చూసినా గండము అనేది కనిపించలేదు మాకు. అంటే ప్రాణం పోతుంది అనేది ఎక్కడా తెలియలేదు. హీ విల్ బీ ఆల్ రైట్, హీ విల్ బీ ఆల్ రైట్. ఏప్రిల్ వచ్చేస్తే హీ విల్ బీ అవుట్ ఆఫ్ ద డేంజర్ అనే బెల్సే కనిపించాయి ఎక్కడ చూసినా. కేతు టేలెంట్ పీరియడ్ అనమాట ఆయనకు నడిచింది. ఒక్కరోజు నేను మనిషిని వెనక నుంచి చూస్తే చదివేయగలుగుతాను, అదేంటో నాకు తెలియదు, అది భగవంతుడు నాకు ఎట్లా ఇచ్చాడు వరని నాకు తెలియదు. మా ఇంట్లో మా అత్తయ్య నాకు చాలా హెల్ప్ చేస్తుంది, మా మేనత్త. అంటే మా తల్లిదండ్రులు మా దగ్గర నుంచి దూరం అయిపోయేటప్పటికీ భగవంతుడు మా మేనత్తని మేనమాని మా దగ్గర ఉంచాడు. అర్థమైందా మీకు? అమ్మాయి ఇంకా తను అట్లా తను ఉన్నారు కదా, పర్వాలేదు మనం ఏదైనా చేసుకోవచ్చు వర్క్ అని చెప్పి మైండ్లో ఉంటుంది కదా. అట్లా జాతకంలో ఎక్కడ కూడా లేదు. అట్లా మా మేనత్త ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే, తను ఏమైనా వెనక నుంచి వర్క్ చేస్తూ ఉంటుంది వంటింట్లో చూసి, అత్త నువ్వు ఇవాళ చాలా డల్గా ఉన్నావు, నీరసంగా ఉంది, నీకు వదిలేసాయి, బయట నుంచి తెప్పించుకొని తినండి వాళ్ళు ఒక్కరోజు రెస్ట్ తీసుకో అని చెప్తా. వెనక నుంచి చూస్తే నాకు అర్థమవుతుంది, అదేంటో నాకు తెలీదు. అలాంటిది ఈయన ఇంకొక 3 or 2 daysలో హాస్పిటల్లో ఇంకా జాయిన్ అవుతారు అన్నప్పుడు ఆయన ఫిజియోథెరపీకి వెళ్తుంటే ఆయన వెనక నుంచి చూసాను. నేను చూసి కష్టం, ఇంకా ఈయన సర్వైవ్ అవ్వడం అనేది కష్టము అని చెప్పి తెలిసి కళ్ళమ నీళ్ళు తిరిగిపోయాయి. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాదు, అసలు అర్థం కాక ఇంకా ముందుకు వెళ్ళాల్సిందే మనం అనుకోండి. ఇందాక మీకు వినిపించాను చూడండి, శివుడి గురించి నేను రాశాను. బాగా ఏడ్చాను ఆ రోజు, బాగా మా చెల్లెలకి ఫోన్ చేసి, మామూలు ఏడుపు కాదు అసలు, మా చెల్లెలు తట్టుకోలేకపోయింది, అంతెందుకు అక్క ఏడుస్తున్నావు అని చెప్పి ఏడ్చిన తర్వాత రాసింది అది ఆయన గురించి. అదే అప్పుడు రాసిన ఆ సిచ్యువేషన్లో ఏడ్చేసిన తర్వాత మళ్ళీ కళ్ళనీళ్ళు తుడుచుకొని మళ్ళీ పోస్ట్ చేయాలి, ఏదో ఒకటి మనం స్వామికి మనం కృతజ్ఞత చూపించాలి అని అనుకుంటా నేను. అది మళ్ళీ నన్ను నేను సముదాయించుకుని రాసింది. ఆడే ఆట చాలా పెద్దది మహాశివుడిది అని అనుకుంటే, ఆ నెక్స్ట్ డేనే మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాము. ఇంకా
ఆయన కాన్షియస్లో ఉండట్లేదు అనేది నాకు అర్థమైంది అనమాట రీహాబ్లో. యాక్టివ్గానే ఉన్నారండి అని అన్నారు రీహాబ్లో చూసిన డాక్టర్. లేదండి నేను వెళ్ళిపోతాను కిమ్స్కి అని చెప్పి ఇమీడియట్గా తీసుకెళ్ళడం జరిగిందనమాట. అమ్మ మీరు ఇందాక నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు వినిపించారు అది వింటే మీరు ఎప్పుడో రాసుంటారు. ఎవరైనా కూడా అలాంటి లైన్స్ ఎప్పుడు రాస్తారు, కొంచెం మంచి ఇదిలో ఉన్నప్పుడు రాస్తారు, ఇంత పెయిన్లో ఉన్నప్పుడు రాస్తారని మీరు నాకు ఇప్పుడే చెప్తున్నారు. ఇందాక మీరు ఇది మెన్షన్ చేయలేదు. అది వింటున్నప్పుడు అది ఇంత బాగా రాశారు ఏంటి అని అనుకున్నా. అవును, అయితే ఒకటి పసుపు కుంకాలు ఎటువంటి పరిస్థితులను ఆడదానికి లాస్ట్ మినిట్ వరకు ఉండాలి అని కోరుకుంటుంది ఏ ఆడదైనా కూడా. కానీ మిథునం సినిమా చూసిన తర్వాత నేను కొంచెము ఇద్దరు ఆడపిల్లలు అన్నం పెట్టు అని ఎలా అడుగుతారు పెళ్ళైపోయిన ఆడపిల్లని తండ్రి, అంతే కదా. ఎవరి జీవితాలు వాళ్ళవి, మగపిల్లాడైనా ఆడపిల్లైనా ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళవే. ఆడపిల్లనే కాదు, కొంచెం ఆడపిల్ల అనేసరికి ఇంకొంచెం ప్రేమ, కనీసం తండ్రికి తెలియకుండా అన్న మగుడికి తెలియకుండా అన్న ఫోన్ చేస్తుంది ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, నాన్న ఏం చేస్తున్నావు అనే కాదు. అయినా కూడా అలాంటి బర్డెన్ ఎవరికి ఉండకూడదు, ఆయన ఉన్నంత వరకు నేనే చూసుకోవాలి అనేది నేను అనుకున్నా. తప్పో రైటో నాకైతే తెలియదు, ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఫిట్స్ వచ్చేవి ఆయనకి, ఇద్దరిలో వచ్చేవన్నమాట. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ వాళ్ళకి వస్తాయట, అది ఒక సైడ్ ఎఫెక్ట్. కానీ మీరు తెలుసా, ఎప్పుడు నేను లేనప్పుడు రాలేదు ఆయనకి, ఎప్పుడు నేను దగ్గర లేనప్పుడు ఎప్పుడు ఫిట్స్ రాలేదు ఆయనకి. మీరు లాంగ్కి ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు నేను ఉన్నప్పుడే వస్తాయి ఆయనకి. ఎంత ఇది అమ్మ, అసలు మీరుంటే చూసుకుంటా, మీరు లేనప్పుడు పిల్లలు కంగారు పడిపోతారని కదా. ఒక్కసారి 1 కిలోమీటర్ అవే ఉన్నప్పుడు వచ్చాయి, వెళ్ళిపోయాను ఇంటికి, ఆ టైంకి వెళ్ళిపోయాను. కానీ ఎప్పుడు నేను లేనప్పుడు ఎప్పుడు రావు ఆయనకు అట్లా. కానీ ఎట్లా ఆయన నా తర్వాత ఆయనమ్మో నేను వెళ్ళిపోతే ఎట్లా, ఆయనను ఎవరు చూస్తారనే ఫీలింగ్ బాగా ఉండేది నాకు. కానీ బెడ్ రిడన్ ఉండి ఆయన ఇబ్బంది పడి, నేను స్రవంతిని ఇబ్బంది పెడుతున్నాను అన్న ఫీలింగ్, జాబ్ చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్, ఇవన్నీ బాధలన్నీ ఆ సోల్ పడే బదులు భగవంతుడు సాల్వేషన్ ఇచ్చాడు ఆయనకి మోక్షమే ఖచ్చితంగా, అది మాత్రం పక్కా మోక్షమే. కాబట్టి అదే అనుకుంటాను నేను, భగవంతుడు ఆయనకు మంచే చేశాడు. నా గురించి ఒక క్షణమన్నా నువ్వు ఆలోచించలేదని అనుకుంటా, కానీ ఆలోచించాను అని చెప్తాడు. ఎలా కాశీకి 5th డేనే క్రిమేట్ చేయడానికి అని చెప్పి అస్థికలు కలిపేయాలి, నేను మళ్ళీ వస్తాను, నేను కాశీకి వస్తాను, మళ్ళీ వస్తానని ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అన్నారనమాట. అన్నప్పుడు మళ్ళీ వెళ్ళాలనుకున్నారు, వెళ్ళలేదు. అదే ఆ కాశీ గంగ అంటే ఆయనకి ఇష్టం. ఎప్పుడు కూడా జపం చేసుకునేటప్పుడు నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు అనేవారు అనమాట నాతో. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను స్రవంతి, నిద్రపోతున్నాను అంటావా అనేవారు. అది నిద్ర కాదండి, అదొక స్టేజ్, నెమ్మదిగా కుండలిని యాక్టివేట్ అవుతూ ఉంటుందన్నమాట. అదే అట్లా నిద్ర అని అనుకోవద్దు మీరు. అలాంటి స్టేజ్ వచ్చినందుకు భగవంతుడికి దండం పెట్టుకోవాలంటే ఎంతోసేపు ఉండట్లేదు తెలుసా, 2-3 మినిట్సే అనేవారు. ఆ 2-3 మినిట్స్ ఉండడమే చాలా కష్టం అండి ఆ స్థితిలో, ఇంకొద్దులేండి సంసారం ఉంది వచ్చేయండి అనేదాన్ని నేను. అంటే ఆ శివుడు కనపడుతున్నాడు అని అని చెప్పి నేను 5th 6th డే వరకల్లా ఆయన అస్థికలు కాశీలో కలపడానికి తీసుకెళ్తే పసుపు కుంకాలు కూడా వేశారు ఆయన అస్థికల్లో. జనరల్గా వెయ్యరు, కానీ అక్కడ వేస్తారట, ఎందుకంటే ఈశ్వరుడుకిను పార్వతీదేవికి అభేదం, వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు ఎప్పుడు అని. ఆ పసుపు కుంకాలు వేసి ఆ గంగమ్మ తల్లిలో కలుపుతుంటే నాకు అనిపించింది, స్రవంతి నీ పసుపు కుంకాలు నాతో సేఫ్, నువ్వు హ్యాపీగా ఉండు, అవి పెట్టుకోవట్లేదు అన్న బాధ మాత్రం నువ్వు ఎప్పుడు కూడా పడకు అని నాకు యూనివర్స్ చెప్పింది. ఆయన చెప్పకనే చెప్పారు అని అనిపిస్తుంది. చాలా కష్టం, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అన్నమాట. అమ్మ ఎందుకు తీసేస్తావు, నువ్వు ఎందుకు పెట్టుకోకూడదు అని అన్నప్పుడు నేను చెప్పాను, నా పంచప్రాణాల కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి ఏమైనా ఉన్నాయా నీకు అని అంటే పసుపు కుంకుమ అంటాం కదా. ఎవడన్నా వచ్చి నీకు ప్రాణం కావాలి, నిన్ను చంపనా మీ ఆయన చంపనా అన్నాడు అనుకో, ఏదన్నా దొంగ నన్నే చంపరా బాబు అంట, అవునే కదా.
అంటే పంచప్రాణాల కంటే కూడా అవే ఇంపార్టెంట్ అని నేను అనుకున్నప్పుడు నువ్వేమి ఇవ్వగలుగుతావు స్రవంతి నా కోసం అని అంటే నేను ఇంతకంటే నేను ఏం చేయగలుగుతాను, అంతే కదా. ప్రాణం అయితే కంపల్సరీగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు 5 ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే కనుక ఈ ఎలిమెంట్స్ పాంచభౌతిక శరీరంలో ప్రాణప్రదమైన ప్రాణం అయితే లేదు. జీవిత గమనానికి జీవించడానికి మాత్రమే ఉపయోగపడే ప్రాణం ఉంది. అది పిల్లలకి యూజ్ చేయాలి, అది నిలబడుతున్నందుకు భగవంతుడికి సేవ చేయాలి. ఇది ఒకటే నేను నిర్ణయించుకున్నాను. వెరీ పెయిన్ఫుల్, చాలా బాధ అనిపిస్తుంది ఆడవాళ్ళకి. కానీ మళ్ళీ అనిపిస్తుంది కర్మభూమిలో పుట్టి ఒక జీవిత భాగస్వామికి నువ్వేం చేయగలుగుతావు అని అంటే నేను ఇది చేయగలుగుతాను అని ఈ సనాతన ధర్మం మనకి నేర్పించింది అనేది ఖచ్చితంగా నేను నమ్ముతాను. అండ్ ఆ ధర్మం నుంచి పుట్టుకొచ్చినవే ఈ దెప్పి పొడుపులు, ఈ మాటలు, ఆడదాన్ని హింస అన్నమాట. అంటే నువ్వు నీ కక్ష తీర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు దానికి కష్టం వచ్చినప్పుడు నువ్వు తీర్చేసుకోవచ్చు కక్ష. అంతే కదా. జనాలకి అది బాగా చాలా పడింది అదే అని అనిపిస్తుంది నాకు. అది ఎవరికన్నా వస్తుంది. శ్రీరాముడు అంతటి శ్రీరాముడిని కన్నా కౌసల్యాదేవికే తప్పలేదు. మనం ఎంత అసలు అవునా కాదు? అవును. శ్రీరాముడు అనుకున్నట్ట, నాకు తెలుసో తెలీదో, నాకు నేను చదివిన దాంట్లో ఏమ్మా ఒక్కసారి నాన్నగారు పోయినప్పుడు నాకు ఒక్కసారి నన్ను కలవకపోయావా అప్పుడు పసుపు కుంకాలు అవి తీసేటప్పుడు, ఇది ఇలా తెల్లచీర కట్టుకునేటప్పుడు నన్ను ఒక్కసారి తలవకపోయావా అమ్మ అని అనుకున్నారట ఆయన. అప్పుడు అనుకున్నారట, భర్త లేకుండా భార్య జీవించగలదు అని అనుకున్నారట ఆయన. అప్పటిదాకా వైదవ్యం లేదుట. నాకు తెలుసో తెలియదు. నాకు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్న మాటలు ఇవన్నీ. నాకు అనిపిస్తుంది ఆడది మాత్రమే గుండెని దిటవు చేసుకొని బ్రతకగలుగుతుంది పిల్లల కోసం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. డెఫినెట్గా అమ్మ, మీరు ఇన్ని సంవత్సరాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు మీ బ్యాటిల్ని. ఇక మీదట కూడా పిల్లల కోసం మీరు స్ట్రాంగ్గా అవుతున్నారు, అది అర్థమవుతుంది. హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు సిచ్యువేషన్ నుంచి. అమ్మ, నాకు ఒక చిన్న డౌట్. సార్కి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేనా? నేను విన్నంతవరకు ఆయన, అంటే మీ వీడియోస్లో చూసినంతవరకు అసలు ఆయన స్మోక్ చేయరు, డ్రింక్ కూడా చేయరు, తినరు, బబుల్ గమ్ కూడా తినరు. మరి అలాంటప్పుడు ఏం తింటారే ఆ బబుల్ గమ్, నవిలిందే నవిలి చితి పడే అని అనేవారు. అసలు ఈ హెల్త్ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? 2014లో కాల్ వచ్చింది నాకు ఆఫీస్ నుంచి. ఫణికి ఏమైనా ఫిట్స్ ఉన్నాయా? ఫణికి ఫిట్స్ ఉన్నాయా అంటే ఫిట్స్ వచ్చి పడిపోయినట్టే కదా లెక్క. లేదండి అంటే ఆయన కాన్షియస్నెస్ వచ్చేటప్పటికి 40 minutes పట్టింది. హాస్పిటల్కి వచ్చాక సిటీ స్కాన్ అంతా అయిన తర్వాత నేను ఇంకా వెళ్తాను అనే టైంకి నేను ఎక్కడో దిల్షనర్లో ఉన్నా, వాళ్ళేమో ఇక్కడ మాదాపూర్ హాస్పిటల్లో పాపం గబగబా అంబులెన్స్ని పిలిచి జాయిన్ చేశారు. నేను వెళ్ళేటప్పటికే సిటీ స్కాన్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి డయాగ్నోస్ అయ్యింది. ఇంకా అప్పటి నుంచి చూసుకుంటుంటే కనుక సర్జరీ అయింది, బయటకు వచ్చాము. కానీ 10 years అసలు ఎలా గడిచాయో తెలీదు. చాలా దారుణమైన సిచ్యుయేషన్లో ఉన్నాం. ఆయన జీతం తప్ప ఇంకేమీ లేదు నా దగ్గర. నేను ఒక రోజు నుంచుంటే ఒక అతను వచ్చి సూత్రాలు ఉన్నాయా మెళ్ళో అని అన్నాడు. ఇలానే ఎవరు? ఒక అతను ఎవరో తెలియదు. అతను అసలు మాట్లాడరు. అతన్ని చూసుకుంటే చాలా మాసిపోయిన గడ్డం, మాసిపోయిన జుట్టు, మాసిపోయిన బట్టలు. ఎవరన్నా దూరం జరుగుతారు అతన్ని చూసి, చొంగగారుతూ. ఎవరో స్ట్రేంజర్. నేను అక్కడ నుంచున్నాను. సూత్రాలు ఉన్నాయా మెళ్ళో అని అన్నాడు. భయం కదా, గోల్డ్ కదా అన్న. చిన్నదాన్ని ఎత్తుకుని ఉన్నా అప్పుడు. చిన్నది, మరీ చిన్నది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతే, 3 సంవత్సరాల పిల్ల. అంటే అవి తీసి దేవుడు హుండీలో వేయి, డబ్బు చేసి, అర్థమైందా అన్నాడు. అంటే అవి అమ్మేసి ఆ డబ్బులు దేవుడు హుండీలో వేయమన్నారు. ఎందుకు చెప్పాడో ఏం చెప్పాడో నాకు తెలీదు అని అనుకున్నా. మీరు నమ్మండి, మళ్ళీ సూత్రాలు కొనుక్కునేంత డబ్బు కూడా నా దగ్గర లేదు. 1 gram సూత్రాలు కొన్నా,
తర్వాత చేయించుకున్నాను. ఏంటమ్మా మీరు చేశారా చేశాను నేను, ఎవరో తెలియని కానీ నాకు చెయ్యాలనిపించింది. కానీ మీరు నమ్మండి, వెంకటేశ్వర స్వామికి హుండీలో వేశాక ఆ డబ్బులు ఏప్రిల్లో వేశాను, జూలైలో ఆయనకు సర్జరీ అయింది. మార్చిలో వేశాను, మార్చి 27 మా అమ్మాయి బర్త్డే వెళ్ళాం మేము తిరుపతికి, వేశాను. జూలైలో ఆయనకి సర్జరీ అయింది. చాలామంది డాక్టర్ అయితే ఖచ్చితంగా మెమరీ లాస్ అవుతుంది, స్పీచ్ ఉండదు, నెమ్మదిగా గెయిన్ అవుతుందని చెప్పారు. మేబీ స్పీచ్ దగ్గర వచ్చింది మెయిన్, అదేం మనం చేయలేం. అట్లానే కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ కార్ ఎక్కిన తర్వాత కొంచెం ముద్దగా రావడం స్టార్ట్ అయింది మాట. అనగానే నేనేం చేశాను, కళ్ళు మూసుకోండి నాన్న, నాకు ఇప్పుడు ఆ హీలింగ్ అవి ఏమీ తెలియదు, కళ్ళు మూసుకోండి, బ్రెయిన్కి చెప్పండి మాట సరిగ్గా రావాలి, ముద్దగా వస్తుంది అని చెప్పండి అన్న. నేను వెనక కూర్చున్నా, ఆయన ముందు కూర్చున్నారు. అలానే కూర్చొని దండం పెట్టుకున్న తర్వాత మాట నార్మల్గా వచ్చింది. అట్లా ఎన్ని సందర్భాల్లో భగవంతుడు మమ్మల్ని లాక్కుంటూ వచ్చాడో. అసలు అంత సర్జరీ అయిన తర్వాత 1 మంత్కే మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోయారు. ఒక్క 1 మంత్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారో లేదో, మళ్ళీ కార్లో వెళ్ళేవారు, ఆయనే డ్రైవ్ చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడు ఫిట్స్ రాలేదు, నిద్రలోనే వచ్చేవి. వద్దండి నడపకండి అంటే కోపం వచ్చేసేది. ఆయనకి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, పిల్లలకి కూడా చాలా ఇష్టం. నాన్న నడిపితే నాన్ననే నడపాలి, నాన్నలాగా ఎవరు నడపరు బండి. అట్లా చాలా హెల్ప్ చేశారు ఆ 10 years భగవంతుడు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కష్టం వచ్చింది మాత్రం మనుషులకు ఎప్పుడు మనకెప్పుడు కూడా ఇచ్చిన కష్టమే గుర్తుంటుంది, కానీ చేసినది ఎంత ఉంది భగవంతుడు అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 10 ఏళ్లలో ప్రతిరోజు ఆయన పక్క నుండి నడిపించిందే. జెన్యూన్గా అమ్మా, అప్పటిదాకా యాక్టివ్గా ఉన్న ఒక మనిషికి సడన్గా ఇలా జరిగిందని మీకు కాల్ వస్తే మీ మెంటల్ స్టేట్ ఎంత డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. ఏదో చిన్నగా ఏదో అన్కాన్షియస్ అయినారు అంటే అది కూడా కాదు, సర్జరీ, అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయము. అసలు నా భగవంతుడు ఒక్కొక్కసారి నాకు అనిపించేది, ఏమిటో ఈ బాధ అంతా పడకుండా వెళ్ళిపోతే పోయేదిగా నేను అని అనిపించేది నాకు. అంత మాటలు, అంత ఏమిటో అసలు. ఒకళ్ళకి కష్టం వస్తే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, కష్టం వస్తే ఆ కష్టం నుంచి వీలైతే బయటికి తీసుకురారా బాబు. అవును, లేదంటే మాటలేదు, కామ్గా ఉండు. ఆ కష్టం, ఈ కష్టం కంటే ఈ మాటలు వినే పరిస్థితి వచ్చిందన్న కష్టం ఇంకెక్కువ. ఒకడొచ్చి నీ కూతుర్లకు నేను పెళ్లి చేయను అంటాడు ఒకడు, చుట్టాల్లో. ఒకడొచ్చి కారు అమ్మేసేయండి, ఇంకా వాడు నడపలేడు కారు అంటాడు ఒకడు. నాకు ఒక్కొక్కసారి మెంటల్ ఎక్కుతుంది, నిజంగా చెప్తున్నాను కదా. అదే కష్టం ఇంకొకళ్ళు వచ్చిందనుకో, వేరే అమ్మాయికి వచ్చి ఆ ఇంట్లో వాళ్ళు అలా మాట్లాడుతున్నారనుకో, ఎవరో అక్కర్లేదు, నేనే కొడతా పట్టుకుని, ఏమిట్రా అమ్మాయిని అంత బాధ పెడుతుంటే నువ్వేమిట్రా మాట్లాడుతున్నావు అని చెప్పి. చాలా బాధ అనిపిస్తుంది తెలుసా. అలా ఆ కష్టం ఇంకా చాలా ఎక్కువగా పడ్డాను నిజంగా చెప్పాలి అని అంటే. కానీ నా టైం బాగాలేదు, నేను ఒకటే దండం పెట్టుకున్నా దత్తాత్రేయ స్వామికి, నెక్స్ట్ జన్మలోంచి తీసి ఇస్తానని అన్నావుగా గురుచరిత్రలో, నేను నమ్ముతున్నా నువ్వు తీసి ఇవ్వగలుగుతావు నెక్స్ట్ జన్మ నుంచి అని. అట్లనే ఆయనకి ఆయుష్ పోయి స్వామి, ఆయన బ్రతికితే ఈ బాధ అంతా మర్చిపోవచ్చు. ఏదో కూర్చుంది అరిటాకులోనే అన్నం తింటాం, పోనేముంది, అంతే కదా. ఇప్పుడు తింటాం, ఇప్పుడు మనుషులు తాగుతాం. కానీ ఆయన ఉండాలి కదా, చిన్న పిల్లలు కదా, నా కోసం కాదు పిల్లల కోసం ఆలోచించు నువ్వు అన్న. తర్వాత ఆయనకు బాగాలేదు ఇంకా అన్నప్పుడు జపం చేస్తుంటే బీపీ డౌన్ అయిపోయేది. నేను ఏమన్నా రక్షిద్దాము, ఆయనంతా కాపాడుకుందామని జపం చేస్తుంటే ఇంకా బీపీ డౌన్ అయిపోయేది. బాబాయ్ ఏం చేయకుండా ఉంటే కొంచెమన్నా నార్మల్గా ఉండేది. దేవుడు అసలు ఇలా ఎందుకు జరుగుతోంది అని అనుకున్నప్పుడు స్వామి నా వాయిస్ నాకు వినిపిస్తుంది, నా వాయిస్లోనే వినపడుతుంది నాకు. ఆయుష్ అడిగావు, 11 ఏళ్ళు ఇచ్చాను, ఇంకొదిలే, అన్నీ ఇచ్చాను, ఇంకొదిలే అన్నారు. అట్లానే వదిలేస్తాను, ఇంకా ఏం చేస్తాను. ఆయన ఉండి ఆయన సఫర్ అవుతూ ఉంటే చాలా ఇబ్బంది, ఇంకా చాలా బాధపడిపోతారు. ఆ పెయిన్ చూడలేము, అండ్ ఆ పెయిన్ ఇస్తున్నందుకు ఆయనకు కూడా సెల్ఫ్గా ఇంకా బాధ. నేనేం తప్పు చేశానని భగవంతుడు నన్ను ఇంత శిక్షిస్తున్నాడు అనేది ఆయనకి వచ్చేసింది థాట్.
ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పని చేశాడు, అందుకనే ఈ ప్రాబ్లంలో పడ్డాడు. ఇక మనం అంటే పడని వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడే వాళ్ళు ఉంటారు. బయట వాళ్ళందరికీ నచ్చుతామమ్మ మనం ఎప్పుడు కూడా. ప్రతి మనిషి జీవితంలో ఇది ఉండేదే. బయట వాళ్ళకి అందరికీ నచ్చుతాం మనం, ఎందుకో ఇంట్లో వాళ్ళకే నచ్చం. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది శత్రువులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు అని ఏదో డైలాగ్ ఉంటుంది సార్, అది నిజం, వాస్తవం అనిపిస్తుంది. ఒక్కొక్కరి జీవితంలో ఆ శత్రువులు అక్క కావచ్చు, ఆ శత్రువులు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఏదో ఒక రూపంలో మాత్రం శత్రువులు ఉంటారు ప్రతి మనిషికి జీవితంలో, అది మాత్రం పక్కా. మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తుందే కొన్నంత, అంటే వచ్చి ఇంకా మెంటల్ ప్రెషర్ పెట్టడం ఏదైతే ఉందో వాళ్ళ మనస్సాక్షిగా అనిపించాలి. మనస్సాక్ష ఎవరికి ఉంటుందమ్మా? బాధ పెట్టే వాళ్ళకి మనస్సాక్షి అనేది ఉండదు అస్సలు. నేనైతే అవి పడి ఇంక నేను ఒకటే అనుకున్నాను, వాళ్ళకి ఆయనకే అప్పచెప్తాను, ఆయన ఏం చేస్తాడు ఆయన ఇష్టం. నేనేం తప్పు చేశాను అనేది నాకైతే తెలియదు. కొన్ని విషయాల్లో నాకు అనిపిస్తుంది అనమాట, ఇలా ఎందుకు చేస్తున్నారు, మనం ఎందుకు గట్టిగా అడగకూడదు అని అనిపించిన సందర్భంలో కూడా నేను గట్టిగా అడిగినా కూడా డౌట్ అడుగుతున్నట్టుగా అడుగుతాను. ఇది ఎందుకండి ఇలా చేశారు అని అడుగుతాను, కానీ ఎందుకే ఇలా చేసావు అని నన్ను అడగను. నా వే ఆఫ్ అంటే నాకు చాలా బాధ పెట్టిన వాళ్ళని కూడా బాధ పెట్టకుండానే మాట్లాడతాను నేను. బట్ నేను ఏది అడగాలనుకున్నానో ఖచ్చితంగా అడుగుతాను, ఇలా ఎందుకు ఇది అయింది అని చెప్పి ఖచ్చితంగా అడుగుతాను. అది కూడా భగవంతుడు ఇచ్చిన వరంగానే భావిస్తాను. సో అట్లా మనని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎట్లా బయటకు రావాలి, ఇట్లా హస్బెండ్ పోతే ఆడది ఎలా బయటకు రావాలి అని అంటే కనుక, మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినకండి, మీ మనసుకి ఏమనిపిస్తుందో అదే చేయండి. ఇప్పుడు నా మనసుకి అనిపించింది నేను పెట్టుకోవద్దు కుంకుమ, పసుపు కుంకుమ లేదని అనుకున్నాను, నేను పెట్టుకోను అనుకున్నాను. మా చెల్లెలతో కూడా నేను లేదక్క కొంచెం, లేదమ్మా నేను పెట్టుకోను, అవన్నీ వేరు, అవి కాకుండా ఇంకేమైనా మాట్లాడు అని చెప్పి చెప్తాను ఖచ్చితంగా. అట్లా మీ మనసుకి ఏదనిపిస్తే అదే చేయండి. అంతే. విపరీతంగా ఏడిపించే మౌడు ఉన్నాడు అనుకో, ఫర్ సపోజ్ చెప్తున్నా, ఉండే కంటే పోవడం బెటర్రా బాబు అని అనుకున్నారు అనుకో, నేను ఎందుకు వదిలేయాలి పసుపు కుంకుమలు, నేను చిన్నప్పటి నుంచి నేను తెచ్చుకున్నాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా పెట్టుకోండి. భగవంతుడిని మీరు అర్చించడానికి, మీరు పూజ చేయడానికి అవన్నీ ఏమి అడ్డు రావు, అవునా కాదా? సో ప్రత్యేకంగా హస్బెండ్ని దూరం చేసుకున్న వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే, మీ మనసుకి ఏదనిపిస్తే అది చేయండి. నేను ఇప్పుడు రెడీ అవ్వలేదనుకో, అసలు ఎంతమంది డౌన్గా అయిపోయారు తెలుసా? నా మొబైల్లో మినిమం 1000 మెసేజ్లు ఉన్నాయి. అమ్మ మిమ్మల్ని అలా చూడలేకపోతున్నామ్మా, వల్ల కావట్లేదమ్మా, ప్లీజ్ అమ్మా మీరు కామెంట్, నేను కమ్బ్యాక్ వీడియోలో కూడా చూస్తే మీరు మేము అలా చూడలేకపోతున్నాము అని అంటే, ప్రతిరోజు అట్లా కనపడే అంతమందిని బాధ పెట్టడం ఎందుకు? తయారయ్యా మేడం కొంచెం బాధలోంచి బయటికి వచ్చారు అని అనిపించడం నా డ్యూటీ అనుకున్నాను నేను. డెఫినెట్గా. పిల్లలు కూడా అమ్మ కొంచెం పర్వాలేదు, తిరుగుతుంది, నలుగురిలో పడింది, ఇంకా మనం చదువుకోవచ్చు, అమ్మ దగ్గరే ఉండక్కర్లా, ఇంకా అమ్మ కాస్త బాధపడినా మన దగ్గర బాధపడుతోంది, ఎప్పుడు అలా మరీ డౌన్ అవ్వట్లేదులే అన్న ఫీలింగ్ పిల్లలకు కూడా రావాలి. లేకపోతే వాళ్ళు చదువుకోవాలి కదా, పొద్దుస్తమా నేను ఏడుస్తూ నా కళ్ళ నీళ్ళు తుడుస్తుంటే ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళ బోల్డ్ ఉంది, అవునా కాదా? అందుకని నేను అనుకున్నాను అనమాట, అలా మీ మనసుకి ఏదనిపిస్తే అది చేయండి. ఏమండి ఇది ఇలా వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి నేను ఆగాను అనేది మీ మనసులోంచి తీసేసేయండి. ఎవరితో మీరు గట్టిగా మాట్లాడాలో వాళ్ళతో గట్టిగా మాట్లాడాలి, ఎవరిని మీరు అక్కున చేర్చుకోవాలో వాళ్ళని అక్కున చేర్చుకోవాలి. మీ వాళ్ళు కూడా వీళ్ళని ఎందుకు అక్కున చేర్చుకున్నావు, వీళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్న కూడా వినకండి. మీ మనసు ఏం చెప్తుందో అది వినండి, అది చేయండి. అది ఎందుకంటే హస్బెండ్ లేడు అన్న తర్వాత కొంతమంది ఉంటారు, మేము లీడ్ చేస్తాం, మేము ముందుకు వస్తాం, మాకు చెప్పి చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా మా మదర్ సైడ్ వాళ్ళు ఎవరు లేరు, చెప్తున్నాను మీకు ఎవరున్నారు అనేది ఇంకా మీరు అర్థం చేసుకోండి. కానీ
ఇలానే ఉండు, ఇలానే చెయ్యి అని చెప్తూ ఉంటారు. అట్లా కాదు, నీ పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలో నీకు తెలుసు. ఎట్ ద లాస్ట్ మనం చేయాల్సింది ఏంటి, సమాజానికి ఒక మంచి వ్యక్తిని ప్రొడ్యూస్ చేయడం, అంతే కదా. నేను పెంచాను, ఇంకా నా పిల్ల చక్కగా చదువుకుంది, ప్రొఫెషన్ వైజ్ ఇలా ఉంటుంది, నలుగురికి హెల్ప్ చేస్తుంది, మన ఫౌండేషన్ ఉంది, ఫౌండేషన్ ద్వారా చేస్తుంది బాబు, నా చేతుల్లో ఉన్నంత వరకు నేను బాగా పెంచాను, తర్వాత నువ్వు బాగా చూసుకో అని చెప్పి ఇంకొకటి చేతిలో పెట్టడం నా డ్యూటీ, అవునా కదా. అది మెయిన్ ఉండాలన్నమాట. ఇంకా పక్క నుంచి ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద మన దృష్టి అస్సలు ఉండకూడదు. మన పిల్లల కోసం బ్రతకాలి, మన పిల్లల కోసం తండ్రి లేనప్పుడు తల్లికి ఇంకా డబుల్ డ్యూటీ కదా, అవునా కదా. అర్నింగ్ దగ్గర నుంచి, సేవింగ్స్ దగ్గర నుంచి అన్నీ చూసుకోవాలి. ఇదివరకు అమ్మ ఒప్పుకోకపోతే నాన్నని అడుగుదాం అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు అలా ఉండదు. సింగిల్ పేరెంట్ అనేసరికి అమ్మనే అడగాలి, అమ్మతోనే నో చెప్పించుకోవాలి, అమ్మతోనే ఎస్ చెప్పించుకోవాలి, అన్నీ అమ్మే కదా. కాబట్టి దానికి ప్రిపేర్డ్గా ఉండాలి అనేది ఖచ్చితంగా చెప్తాను. పసుపు గుమ్మ పెట్టుకోకూడదా అమ్మ అని అంటే, ఎవరు చెప్పారు అలాగా, అది మన బర్త్ నుంచి వస్తుంది అది ఇది అన్నారు. మీ వీడియోస్ చూసే మళ్ళీ మీ వీడియో కిందే కమెంట్ పెడుతున్నారు, అమ్మ మీరు వదలకూడదు, ఖచ్చితంగా పెట్టుకోవాలి, మేము చూడలేము, ప్లీజ్ అమ్మ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసే కమెంట్స్ కూడా ఉన్నాయమ్మా. అవును, వాళ్ళు చూడలేకపోతున్నారు. నేనే మిమ్మల్ని వచ్చిన ప్రతిసారి కూడా మీ ప్రజెంటేషన్ చూసి అమ్మ ఇంత బాగా రెడీ అవుతారు, అసలు చాలా అడ్మైర్ చేసేదాన్ని కదా మిమ్మల్ని చూసి. నాకు చాలా బాగా అనిపిస్తుంది మీరు రెడీ అవ్వడం చూస్తే, అసలు ఎంత సంతోషపడిపోయేదాన్ని, చూస్తేనే చాలా సంతోషంగా అనిపించేది. నా మనసుకేమో చెప్పలేను. బట్ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులుగా, మిమ్మల్ని ఇష్టపడుతున్న వ్యక్తులు అందరి తరపున కూడా అందరూ అనుకునేది మీరు మళ్ళీ ఒకప్పట్లా కనిపించాలని. హానర్ నిజంగా, డెఫినెట్గా. అంతమంది లేదండి మీరు పెట్టుకోండి అని అన్నారు అంటే వాళ్ళ మనసులో నా స్థానం. శ్రవంతి గారు ఒక కమెంట్ అయితే పద్మిని పంపిస్తే ఏడుపు వచ్చేసింది నాకైతే. శ్రవంతి గారిని మీరు చెయ్యండి ఇంటర్వ్యూ, ఇలానే ఉండాలి ఆవిడెప్పుడు నేను ఇంకా వెళ్లకుండానే కమెంట్ వచ్చింది అనుకుంటాను. ఆవిడెప్పుడు మాకు నిత్య సుమంగళినే అని చెప్పి రాసింది అని అంటే నాకు అనిపించింది, అబ్బా ఎంత మంచి ప్రేమని సంపాదించుకున్నాను నేను. ఖచ్చితంగా వీళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి అంటే నెక్స్ట్ మన ఫౌండేషన్ ఉంది, శ్రీపాద తత్వమయి ఫౌండేషన్. దాని ద్వారా నేను ముందుకు వెళ్ళాలి. స్వామి ఎట్లా చేశారు నా జీవితంలో ఈ 10 yearsలో, ఇంత మిరాకిలా, ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ఇన్ని సమకూర్చాడా నాకు అని అనుకున్నప్పుడు ఆ ఆదరణ, ఆప్యాయత, అనుగ్రహం నా దగ్గరే ఆగకూడదు. స్వామిని పరిచయం చేసి చాలామందికి ఆయన అనుగ్రహం అనేది రుచి చూపించాలి అనేది నాకు బాగా మనసులో పడింది అనమాట. సో మీరందరూ చెప్పింది నేను చేయకపోవచ్చు. అంటే కుంకుమ పెట్టుకోండమ్మా, పసుపు రాసుకోండమ్మా, గాజులు వేసుకోండమ్మా అనేది నేను చేయకపోవచ్చు. కానీ ఇంత ఆదరణ మీరు చూపించినందుకు మాత్రం తప్పకుండా శ్రీపాద శ్రీవల్లభుల్ని చాలా దగ్గరగా చేస్తాను మీ లైఫ్స్లో. అంటే నా జీవితంలో నేను ఒక్కసారి మామూలుగా దండం పెట్టుకున్నందుకు ఇంత చేశాడా, ఇంకా చేస్తాడు. మీరు నేను చెప్పినట్టుగా నేను ఇలా దండం పెట్టుకున్నాను, ఇది చేయండి, ఈ శ్రీపాద రాజాష్టకం చదవండి, లేదా సిద్ధమంగళ స్తోత్రం చదవండి, ఇట్లా ఉండండి అని చెప్పి ఖచ్చితంగా నేను ఇంకా దగ్గర చేస్తాను. అంటే మీరు ఇంత ఆదరణ చూపించినందుకు, ఇంత హానర్ నాకు ఇచ్చినందుకు భగవంతుడిని ఇంకా మీకు దగ్గర చేస్తాను అనేది మాత్రం ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఒక అన్న గురించి చెప్పినారు, దుబాయ్ నుంచి మీకోసం వచ్చినారు అని చెప్పి. ఒక అమ్మాయి గురించి చెప్పినారు, మీరు ఫినాన్షియల్గా ఆలోచించకండి, యూఎస్కి రండి, అక్కడ చేద్దాము అని చెప్పి. ఇప్పుడు ఒక కమెంట్ చూడండి, మీరు ఎప్పుడు మాకు ఇలానే కనిపిస్తారు అని చెప్పి. మీకు ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు, మీరు నోరు తెరిచి అడగడమే ఆలస్యం, అంతే. అంతమంది ఉన్నారు కదా. కానీ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు అన్నారు, ఉన్నా కూడా లేనట్టు ఉంది సిచ్యువేషన్, అయిన వాళ్ళల్లో ఎవరు కూడా ఇట్లా అవ్వలేదు అని చెప్పేసి అన్నారు కదా. అసలు ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చింది, మీరు ఏ విధంగా హ్యాండిల్ చేసినారు అప్పుడు? నా జీవితంలో నేను ఇప్పుడు ఈ 1 yearలో చూసుకుంటే కనుక, ఈ 5 years నుంచి చూసుకుంటే కనుక, పద్మిని బాగా, మా చెల్లెలు, అట్లాగే సుజాత అక్క అని చెప్పి చెన్నైలో ఉంటారు, బేస్ విజయవాడ ఆవిడది కానీ చెన్నైలో ఉంటారు. క్లయింట్ నాకు, కానీ నేను అక్క అని పిలుస్తాను. క్లయింట్ ఫ్రెండ్ కాదు, క్లయింట్, ఆవిడ అక్క అని పిలుస్తాను.
తర్వాత మామూలుగా వర్క్ స్టార్ట్ చేసాం క్యాటరింగ్ అని. తను అయ్యప్ప అని ఉంటాడు, తనే నన్ను తీసుకొచ్చాడు ఇవాళ. తన అక్క అని పిలుస్తాడు. ఇంకా ఎవరి గురించి అయినా చెప్పకపోతే మా మేనత్త, మా మేనమామ మా ఇంట్లోనే ఉంటారు, నాకు అండదండగా ఉంటారు. అట్లా చాలామంది నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. కింద కార్పెంటర్స్ ఉంటారు, జయసింగ్ అని చెప్పి, వాళ్ళు మన ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేశారు. కానీ అమ్మ అమ్మ అని పిలుస్తాడు. వాడు పెళ్ళి అంటే మా పిల్లలు వెళ్తున్నారు పెళ్ళికి రేపు. లేదు లేదు జయసింగ్ పెళ్ళికి వెళ్ళాలమ్మా కంపల్సరీ, నువ్వు లేనప్పుడు చాలాసార్లు రీహాబ్లో ఉన్నప్పుడు రోజు విడిచి రోజు వచ్చేవాడు అని చెప్పి. ఇట్లా అందరూ చాలా ప్రేమ. యుఎస్లో అమ్మాయి పేరు తనూజ. ఆ అమ్మాయి మోరల్ సపోర్ట్. నేనున్నాను, మీకేం భయం లేదు, నేనున్నాను, మీ కూతుర్నే అనుకుంటారో మీ చెల్లె అనుకుంటారో మీ ఇష్టం, నేనున్నాను మీకు అని ఆ అమ్మాయి. ఇట్లా చాలామంది మీరేం భయపడద్దు అని చెప్పిన వాళ్ళు. ఇఫ్ నాట్ ఎవరిదన్నా పేరు నేను మర్చిపోతే ఐఎమ్ వెరీ సారీ అని అనుకున్నప్పుడు వీళ్ళందరూ మనవాళ్లే కదా. మరి ఎంతో కొంత మంచితనం లేకపోతే ఎట్లా మనని ఇష్టపడతారు? అవును కదా, డెఫినెట్గా. హాస్పిటల్లో ఉన్నారు అనగానే ఇలా ఉంది అనగానే వీళ్ళ పిన్ని వచ్చేసారు, మాధవ్ పిన్ని, ఆవిడ వచ్చారు, వాళ్ళ అక్కయ్య వచ్చారు, ప్లస్ వాళ్ళ కజిన్ ఉన్నారు, మా బావగారు. ఆయన హాస్పిటల్లో వాళ్ళ మేనత్త ఇన్ఛార్జ్ అనమాట. ఆవిడతో, పెద్ద డాక్టర్ ఆవిడతో మాట్లాడి వచ్చి, ఏం భయపడకమ్మా నేను మాట్లాడని చేశానని ఇన్ని చెప్పారు కదా. ఆయన ఓన్ వాళ్ళు మాత్రం నా దగ్గరికి ఎప్పుడు భయపడకు అని ఫస్ట్ డే ఒక రోజు చెప్పారు అంతే. వచ్చినప్పుడు ఆయన కొంచెం అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యారు. మనం 16th అట్లా జాయిన్ అయితే 18th 19th గురువారానికి ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యారు. కానీ శుక్రవారం మార్నింగ్కే మళ్ళీ డేంజర్ బెల్స్ మోగాయి మనకి, నాట్ పాసిబుల్ అండి అని చెప్పడం జరిగిందనమాట. అట్లాంటప్పుడు నేను అడుగుతాను, శ్రవంతి నీ దగ్గర ఎంత డబ్బు ఉందమ్మా అని ఎందుకు అడగరు? నువ్వు బిల్ కట్టాలి కదా, ఎందుకు అడగరు? అయిన వాళ్ళు కదా. అవును కదా. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. నేను నోరు తెరిచి ఇంత కావాలి అని అన్నప్పుడు కూడా లేవు మా దగ్గర అని అంటే ఏం చేస్తాను చెప్పు. మనం అన్యాయం కాదు అది? అన్యాయమే కాదా? కరెక్ట్. నేను మంచిదాన్ని కాదు, నేను దూరం చేసేసా కొడుకుని, కొంగుని కట్టేసుకున్నా. మరి ఎంత కట్టుకున్నా మరి ఆయనను పంపించాల్సి వచ్చింది కదా లాస్ట్కి, అవునా కదా. కొంగునే కట్టేసుకున్నా, మాట విననీయలేదు. కానీ నువ్వు కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు బిల్లు గురించి నువ్వు అడగాల వద్దా? అడగాలి కదా. అడగరు. ఎంత అడగలేదు అన్న కోపం కాదు, బాధ నాకు. ఎందుకు అంటే బిల్లు 2 గంటల్లో ఆయన పోతారని తెలుసు, బిల్లు కట్టాలి, అసలు రేపు వెళ్ళిపోతారని తెలుసు. నాకు ఇంతమందికి చెప్తున్నాను కదా, రేపు ఏం జరుగుతుందో నా జీవితంలో నాకు తెలియదు. శనివారం వెళ్ళి వీళ్ళ సిస్టర్ ఉంటారు నీరజక్క అని, ఆవిడ కూడా సత్యసాయిబాబా గారి అపారమైన భక్తురాలు. ఆవిడ చాలా పెద్ద భక్తురాలు. ఆవిడ డైలీ క్లాసెస్ తీసుకుంటారు, చాలా చారిటీ వర్క్ చేస్తారు. తను వచ్చి నా దగ్గరికి ఒక మాట అన్నారు, ఏమని, శ్రవంతి నేను వదిలేస్తున్నాను భగవంతుడా, నువ్వేం చేస్తే అది చెయ్యి అని చెప్తే కానీ పరమాత్ముడు తీసుకెళ్ళడు, నీకు పర్మిషన్ కావాలి. నువ్వు ఆధ్యాత్మికంగా ఇంత ఉన్నతమైన స్థానంలో ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పిందే చేస్తాడు దేవుడు. తమ్ముడు కదా ఈయన, ఆవిడకి వాడు మంచం మీద అలా ఉండి అలా గుప్పి చేసుకొని అన్ని చోట్ల ఆ బాధ చూస్తావా, లేదు నీకు నచ్చింది చెయ్యి భగవంతుడా అని చెప్పి వదిలేస్తావా అనేది కోర్టు. నీ బాల్ నీ కోర్టులోనే ఉంది, డెసిషన్ ఈజ్ యువర్స్ అని చెప్పింది. ఎంతటి వాడికైనా ఒకడు కృష్ణ పరమాత్మలాగా పక్క నుండి చెప్పాలి. అర్జునుడే మరి, ధనుర్ధారి, అదేమిటి సవ్యసాచి అంటే ఏంటంటే 2 చేతులతోనూ బాణాలు వేస్తాడు,
మనం ఒక చేత్తో వేయడానికి ఆయన 2 చేతులతోనూ 2 ఎంత ఇటు అటు వేసేయగలడు సవ్యసాచి. అంతటి వాడు భయపడ్డాడు, బాధపడ్డాడు. అప్పుడే భగవద్గీత వచ్చింది. కృష్ణుడు అంతటి వాడు చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ అర్జునుడు అంతటి వాడికే నరనారాయణులు అంటారు. అంటే నరుడు నారాయణుడే. కానీ అప్పుడప్పుడు ఆ నరుడికి ఖచ్చితంగా ఎంత లెవెల్ ఉన్నా, ఎంత అంశంతో పుట్టినా ఖచ్చితంగా భగవంతుడు హెల్ప్ కావాల్సింది. మరి మనలాంటికి కూడా అలానే హెల్ప్ కావాలి. ఆవిడ వచ్చి చెప్పినప్పుడు బలు వెలిగింది నాకు. ఎస్, ఆయన నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నో అని శనివారం నాడు ఆయన దగ్గరికి వెళ్ళి అప్పచెప్తున్నాను స్వామి నీకు. శ్రీపాద శ్రీవల్లభులు అంటారు, ప్రతి ఆడదానిలోనూ నేను తల్లిని చూసుకుంటాను, నువ్వు ప్రతి ఆడదానిలోనూ నీ తల్లిని చూసుకుంటా అంటే ఆయన నీకు తండ్రి కదా, నేను నీకు తల్లిని అయితే నీ తండ్రిని ఎంత సముచితమైన స్థానంలో కూర్చోబెట్టుకుంటావో, పక్కనే కూర్చోబెట్టుకుంటావో ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటావో నీ ఇష్టం. ఆయన నా బాధపడనివ్వకు, బ్రతికితే బ్రతకని, కానీ ఇలా కాదు. ఏం చేస్తున్నారో ఆయనే నాకు నొప్పేని చెప్పలేనంత బాధలో ఆయన నుంచకు, నీ ఇష్టం, తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళు అని 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఆయనకి అప్పచెప్పేశాను. ఐసీయూకి వెళ్ళి అప్పచెప్పి ఈయన చేయి మీద చేయి వేసి, మీరు లేరు అన్న లోటు మాత్రం తీర్చలేను పిల్లలకి. ఖచ్చితంగా చాలా కష్టం అది. అందులో ఆడపిల్లలంటే చాలా ప్రాణం. ఆయన అంటే ఎంత ప్రాణము అని అంటే ఆయనకు ఫిట్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళు నాతో ఫంక్షన్స్కి కానీ ఊర్లకు కానీ ఈ 10 years వాళ్ళ సాక్రిఫైస్ కూడా చాలా ఉంది. ఎక్కడికి రారు. నాన్న వస్తున్నారా, లేదమ్మా అయితే మేము ఇంట్లోనే ఉంటాం, మేము నాన్నతోనే ఉంటాం అని వాళ్ళే కూర్చునేవాళ్ళు, వాళ్ళే మూవీస్ చూసుకునేవాళ్ళు. అంతా ఇక పిల్లలకి చాలా ఇష్టం. నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఎప్పుడు వస్తున్నాను, ఎప్పుడు అసలు ఫోనే చేసేవాళ్ళు కాదు అసలు. ఈయన అనేవారు, అమ్మని అడగండి ఎక్కడుందో అంటే, అమ్మ నాన్న అడగమంటున్నారు ఎక్కడున్నావు అని. అంతేగా నాన్న అడగమంటే అడుగుతున్నారు కానీ మీరు అడగరే నన్ను వస్తున్నావా లేదా అని చెప్పి అంటే, ఏమో మాకు తెలీదు. అట్లాంటి పిల్లలు. మీ పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను ఖచ్చితంగా, అదేమి. కానీ వదిలేయండి నాన్న ప్రాణాన్ని, ఇంకా వదిలేసేయండి బాధ అని చెప్పి ఆయనకు కూడా చెప్పు రావడం. సండే ఆయన వెళ్ళిపోవడం అనేది జరిగింది. మరి సాటర్డే ఈవినింగ్ వదిలిన తర్వాత బిల్లు చూడాలిగా. అక్కడ ఎంత ప్యాథటిక్ సిచ్యుయేషన్ అంటే, బిల్లు కట్టాలి, మనిషి వెళ్ళిపోతున్నాడని బాధని దిగమింగాలి, ఏం చేయాలి, ఎలా బిల్లు ఎలా కట్టాలి, ఉన్నాయా నీ దగ్గర అని కూడా అడగరా, అడగాలి కదా. అయిన వాళ్ళు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు, నీకు ఎంతన్నా కోపం ఉండని. అబ్బా వరస్ట్ ఫెలో శ్రవంతి, ఓకే, బట్ షీఈస్ ఫేసింగ్ ద వరస్ట్ సిచ్యుయేషన్. నీకు అర్థమైందా? ఎనిమీ అయినా కూడా కష్టంలో ఉంటే హెల్ప్ చేయాలనుకుంటా నేను. వాడు వేసింది మర్చిపో. ఇప్పుడు వాడికి ఒంట్లో బాగాలేదు, నన్ను విపరీతంగా తిట్టి నన్ను హింసించిన వాళ్ళకు కూడా ఇదిగో తీసుకో 5,000 వేసుకుని ముందు టెస్ట్లకు కట్టుకుని 5,000 వెళ్ళి టెస్ట్ చేయించుకో అని నేను చెప్పా మొన్న నవంబర్లో, తెలుసా. అలాంటిది నువ్వు నీ వాడు కదా, నువ్వెందుకు మాట్లాడావు బిల్లు గురించి? కట్టాలి కదా. కట్టందే మార్చురీ నుంచి డెడ్ బాడీ కూడా రాదు కదా. డెడ్ బాడీని వదిలేసి వెళ్ళిపోయారు ఇంటికి బిల్లు కట్టకుండా. రేపు పొద్దున వస్తాం మేము. నీ దగ్గర ఉన్నాయా లేవా? లేవని నేను చెప్పాను నిన్న, నాకు కావాలి. మరి ఎలా అమ్మా ఇప్పుడు ఏ విధంగా అనేది ఏమీ ఏమీ మాట్లాడరు. అయిన వాళ్ళు మాట్లాడరు. మీరు రాసి పెట్టుకోండి. నా జీవితంలో నేను చెప్తున్నా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పి నీ ఫ్రెండ్స్ని మంచి చేసుకో. ఎవరి దగ్గరైనా ఒక 10 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు రిటర్న్ చేయి, అప్పుడు నీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అర్థమైందా నీకు? అయిన వాడికి నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 8 రూపాయలు హెల్ప్ చేసేకు, ఆ 10 రూపాయలు దాచుకో. నువ్వెవ్వడికి హెల్ప్ చేయక్కల్లా, భగవంతుడికి చేయి చాలు. అర్థమైందా? ఎవరికన్నా ఇస్తే ఒక 2 రూపాయలు అప్పుగా ఇవ్వు, రాకపోతే వదిలేసాయి. అప్పు ఇంట్రెస్ట్లు అవన్నీ పెట్టుకోవద్దు మైండ్లో, ఓకేనా? కానీ నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నారు చూసావా. ఈ రోజున నేను ఆ రోజే ఆయనని డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్ళడానికి నా వాళ్ళు నా క్లయింట్స్ ఉపయోగపడ్డారు.
ఏం శ్రవంతి డల్గా ఉన్నావు ఏంటని సుజాతక్క అడిగారు తెలుసా. అక్క ఇట్లా ఉంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది అక్క. ఎందుకు ఏడుపుస్తా, ఏం ఏడవకు, జరగాల్సింది చూడు. ఏడ్చేది దీనికి కాదు, ఏడవడం. ఆయన పోయారని బాధపడు, నేనున్నా. మా చెల్లెలు కూడా హెల్ప్ చేశాను. అట్లా ఎందుకు అడగరు? హక్కులు కావాలి మళ్ళీ. అర్థమైందా నీకు? హక్కు ఎక్కడికి పోకూడదు, మళ్ళీ హక్కు కావాలి. అయినా కూడా నేను మీ హక్కు ఏం కాలు రాయనండి అని చెప్పాను. నేను మీ హక్కు ఏమి కాలు రాయను, నేనేమి వేరే స్టెప్స్ తీసేసుకొని నా మొగుడిని ముట్టుకోవద్దు, నా మొగుడిని అంటుకోవద్దు, ఇట్లాంటి మాటలు నాకు రావు, నాకు చేతగావు. అంతే కదా. మా అమ్మ ఎప్పుడు అనేది గుర్రానికి గాడిదకి తేడా ఉండాలనేది మా అమ్మ. నా మైండ్లో ఎప్పుడు అదే పెట్టుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళ మీద కోపంతో నేనేం చెప్పట్లేదు. వాళ్ళ పద్ధతి అది, వాళ్ళు అలా ఉన్నారు. మనం ఎట్లా ఉండాలి అని అంటే, రేపు పొద్దున్న మనకు అవసరమైతే మన డబ్బు మనకు ఉపయోగపడుతుంది, మన మాట మనకు ఉపయోగపడుతుంది, మన స్నేహం మనకు ఉపయోగపడుతుంది, మన క్రెడిబిలిటీ ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. డబ్బును దాచుకొని దాన్ని ఎట్లా పిల్లలకి ఉపయోగించుకోవాలి, రేపు పొద్దున ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎట్లా, నేనంటూ ఇంట్లో లేకపోతే, ఈ ప్రపంచంలో లేకపోతే నా పిల్లలు ఏం తింటారు అనేది ఖచ్చితంగా మనకి స్పృహ ఉండాలి. అందుకే నేను ఈ 10 రోజుల క్రితం మా పిల్లలకి 2 డైరీలు రాసి, చెరొక డైరీ ఎవరి రూమ్లో వాళ్ళకి పెట్టి చూపించా. నేను అంటూ లేకపోతే నేను ఎవరికి ఇవ్వాలి, ఎవరు నాకు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఎంత వస్తుంది, గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుందా, నేనేమన్నా ఇన్సూరెన్స్ లేసానా అనే క్వశ్చన్ మార్క్ మీకు ఉండకూడదు. అంతే కదా. అవును. సో ఇది మెయింటైన్ చేయండి. మా దగ్గర ఇంత ఉంది, మా దగ్గర అంత ఉంది అని ఎప్పుడు కూడా గర్వపడకండి. నాన్న ఆయుష్ని భిక్షగా వేయించారు మనకి బ్రతకడానికి. సేమ్ నేను లేకపోతే మీరు ఎలా బ్రతుకుతారే, వీళ్ళు ఎలా బ్రతుకుతారయ్యా అంటే, నీకెందుకురా, డబ్బు ఉంటే బతుకుతారులే, డబ్బిస్తాలే, నువ్వు రా అని తీసుకెళ్ళాడు భగవంతుడు. అర్థమైందా నీకు? అప్పుడే పోవాల్సిందిరా, అప్పుడు రోడ్డు మీద ఉండేవాడివి, ఇప్పుడు అన్నీ సెటిల్ చేశాను నీవి, ఇంక నీకేం బాధ లేదు, నువ్వు హ్యాపీగా రానా అన్న అని చెప్పి తీసుకుని వెళ్ళారు ఆయనని. సో ఆయన ఆయుష్ని మనకి భిక్షగా వేశారు. దాన్ని మనం చూసి నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది అని చెప్పి మీరు ఇది చేయకూడదు. రేపు మీ పిల్లలకి తాత క్యాడ్బరీ చాక్లెట్ 5 స్టార్ చాక్లెట్, ఒక డైరీ మిల్క్, ఒక ఐస్ క్రీమ్ ఇప్పేయడానికి తాత లేడు వాళ్ళకి. కానీ తాత ఇచ్చింది ఉండాలి. మా నాన్న ఇచ్చారమ్మా, మా నాన్న ఇచ్చిన డబ్బుతో నీకు ఇవాళ ఇది కొన్నాను అనేది నువ్వు చెప్పాలి. అప్పుడు నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలైనా మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎవరి ముందో ఎవరి వెనుక ఎవరికి తెలియదు. అంతే కదా. భగవంతుడు చేయాల్సింది ఖచ్చితంగా చేస్తాడు. కానీ దండం పెట్టుకుంటే ఏం చేస్తాడు, నీ తర్వాత వాళ్ళు బాధపడకుండా ఖచ్చితంగా చూస్తాడు. ఇప్పుడు నేనున్నాను, పెళ్ళైన తర్వాత నా మెయిన్ ఏమేంటి, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎవరి దగ్గర చేయి జాచకూడదు, నేను పడిన కష్టం వాళ్ళు పడకూడదు. నేను కొంచెం చిన్నప్పటి నుంచి ఆటోలో వెళ్ళాను, నా పిల్లలు కొంచెం కార్లో వెళ్తే బాగుండు, వాళ్ళకి మంచి సంబంధం వస్తే బాగుండు, దాన్ని వాడు బాగా చూసుకుంటే బాగుండు. ఇవి కదా కోరికలు, అంతే కదా మనకి. ఇవన్నీ తీర్చడానికి చాలా ఇంపార్టెంట్ అయిన డబ్బు. ఇది సెక్యూర్ చేసుకోవాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి సెక్యూర్ చేసుకోవాలి. నీ వాళ్ళకి, తల్లి కూడా చెప్తున్నాను నేను, నీ వాళ్ళకి నువ్వు బాగా పెడుతున్నావు. నన్ను బాగా చదివించారండి మా అమ్మని, మా నాన్నని చూడకపోతే ఎలా అని ఈ మధ్యకాలం ఆడపిల్లలు బాగా అనే మాటలు, విన్న మాటలు. నేను చూడు, తల్లిదండ్రులను చూడు. కానీ నిన్నే నమ్ముకుని పుట్టారు నీ పిల్లలు, వాళ్ళు ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఇంపార్టెంట్ కాదని నేను అన్నాను. ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఇంపార్టెంట్, కానీ పిల్లలు ఇంకొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఇంకా రాబోయే జనరేషన్ పెరగాలి, వాళ్ళు ఇంకా చాలా వృద్ధులకు రావాలి. సో ఇది గుర్తుపెట్టుకొని మసలాలి మనం. అమ్మ లైఫ్లో ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసినారు కదా, అసలు విపరీతమైన ఎక్స్ట్రీమ్ పెయిన్ చూసినారు, అయిన వాళ్ళ దగ్గర నుంచే మాటలు విన్నారు.
ఇన్ని చూసినా కూడా మామూలుగా ఇన్ జనరల్గా బయట మనకి దేవుని మొక్కుకొని ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనే డిసప్పాయింట్ అయిపోతారు. అసలు ఎందుకు నువ్వు నన్ను పాస్ చేయలేదు, మొక్కినా కదా అని చెప్పి క్వశ్చన్ చేయడము, నమ్మకము. అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క కైండ్లో ఉంటుంది. చిన్నపిల్లల ఎగ్జామ్లో అయితే పెద్దగా ఒక జాబ్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్కలా నమ్మకాన్ని కోల్పోయే సిచ్యువేషన్స్ వస్తాయి. నువ్వు అసలు ఉన్నావా అన్న క్వశ్చన్ వస్తుంది. ఇన్ని ఫేస్ చేసిన మీరు ఇప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అంటున్నారు కదా, మొత్తం దేవుడు. అలా ఎలాగ అసలు మీకు ఎప్పుడు ఒక పాయింట్లో హోప్ పోలేదా, నువ్వు ఉన్నావా అసలు అని చెప్పేసి అడగాలనిపించలే? ఆయన ఉన్నాడు, ఆయన ప్రెజెన్స్ నేను చూశాను. ఆయన పోయిన తర్వాత మేము ఏమేమి చేసాము ఈ 10 yearsలో అని చూస్తే అవాక్కయ్యాను నేను. 10 yearsలో అన్ని పనులు ఎవ్వరు చేయలేరు. 2020 నుంచి అయితే అసలు అమేజింగ్. అసలు ఏంటమ్మా కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరికి ఉంది అర్నింగ్? లేదు, చాలా ఇబ్బంది పడ్డారు. అవును. 2022లో నేను అర్నింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంకా అయితే ఒకటి, ఎప్పుడు కూడా డబ్బు అనేది చాలా అవసరమే, కరెక్టే. కానీ అదే ప్రాణప్రదము, దానికోసం నేను మనిషిని నేను కేర్ చేయనని నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. మా చెల్లెలుకి ఒంట్లో బాగాలేకపోతే కోవిడ్లో 9 lakhs ఖర్చు అయింది నాకు. ఈయన ఎప్పుడు కూడా నీ చెల్లెలకి నువ్వు ఎందుకే 9 లక్షలు పెడుతున్నావు నన్ను అడగలేదు తెలుసా. అంత మంచి వ్యక్తిత్వం ఆయన, అంత మంచి భర్తని ఇచ్చాడు భగవంతుడు, అది ఆయన ఇచ్చిందేగా. ఇంత మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు భగవంతుడు, ఆయన ఇచ్చిందేగా. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఎక్కడ ఎందుకు ఎట్లా మాట్లాడాలి, ఎవరిని ఎందుకు. ఇప్పుడు ఈ రోజున ఎప్పుడూ నేను చెప్పలేదు ఎవరి గురించి నెగటివ్ టాక్ మా ఇంట్లో వాళ్ళ గురించి. ఈరోజు నేను చెప్పాను అని అంటే ఎందుకు చెప్పాను, నాకు ఒక క్లారిటీ ఉంది. అర్థమైందా నీకు? అండ్ ప్లస్ నేనేం చెప్పాను, నువ్వు చేసిందే చెప్పాను కదా అని ఖచ్చితంగా మాట్లాడగలుగుతాను, ఆ ధైర్యం ఉంది. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? సంపాదించగలుగుతాను, పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతాను అనే ధైర్యం ఎవరిచ్చారు? ఇప్పుడు ఈ నాగరాజ్ని ఎవరు పంపించారు, పద్మినిని ఎవరు పంపించారు అసలు? అంతే కదా. అమ్మ మీరు వస్తారా, మీరు ఏడుస్తే నేను ఏమైపోతాను అంది కావ్యని ఎవరికి పంపించారు? ఇవన్నీ భగవంతుడు చేసినవే కదా. మన మనుషులం ఏంటి అని అంటే భగవంతుడు చేసింది గుర్తుపెట్టుకోము, కానీ చెయ్యంది మాత్రం గుర్తుపెట్టుకుంటాం. పైగా మనం ఏమంటామో తెలుసా, నీకు ఆ రోజు అంత దండం పెట్టానే, అంత కళ్యాణం చేశానే, ఇదా నువ్వు నాకు ఇచ్చేది అని అడుగుతాం భగవంతుడిని. కానీ మన శ్రీరామచంద్రుడిని మాత్రం నేను అనుకున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా చీర కట్టుకుంటా కదా, లేదా ఆ రోజు డ్రెస్ వేసుకున్నా. నా నిరసన అట్లా వ్యక్తం చేసి, నువ్వు ఎప్పుడు నేను శ్రీరామనవమి అనగా నేను చీర కట్టుకొని తయారై వచ్చి నీ పెళ్ళికి వచ్చి కళ్యాణం చూస్తా. ఇవాళ నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను డ్రెస్ వేసుకుంటున్నాను శ్రీరామనవమి రోజు, చూసుకున్నా డ్రెస్. అంటే బాగా ప్రేమ పెంచేసుకున్నాం అనుకో, భగవంతుడే తల్లి తండ్రి అని అన్నప్పుడు వాళ్ళు మంచి చేస్తారు కానీ చెడు చెయ్యరు కదా మనకి అనేది ఒకటి ఖచ్చితంగా మన మనసులో ఉంటుంది. అది వచ్చినప్పుడు ఆ హోప్ కోల్పోకుండా వచ్చిన కష్టాన్ని దిగమింగి, మరి శివుడు ఏమన్నా మామూలు వాడా, గరళాన్ని దిగమింగి అమృతాన్ని పంచమన్నాడు. వచ్చాడా ఆయన ఏమన్నా పంచే చోటికి? లేదు, మీ పాటలు మీరు పాడమంటారా అన్నాడు. అవునా కాదా? రాహుకేతువులు ఆయన వల్లే కదా ఇప్పుడు ఈ రోజున ఇలా ఉన్నారు, గ్రహాల రూపంలో మన కుండలిలా ఉన్నారు అని అంటే ఆయన వల్లే కదా. అవునా కాదా? వాళ్ళిద్దరి పని ఏంటి, వీళ్ళు ఈ మనుషుల జాతకాలతో ఇలా ఆడుకోవాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, సాల్వేషన్ ఒకళ్ళు ఇవ్వాలి, మాయను ఒకళ్ళు ఇస్తే సాల్వేషన్ మోక్షాన్ని ఒకళ్ళు ఇవ్వాలి అని చెప్పి అంత అసలు నాటక సూత్రధారి భగవంతుడు. నిజంగా చెప్పాలి అని అంటే ఆయన ప్లాన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ ప్లాన్స్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోతే లైఫ్లో నిన్నటి బాధని నీ సక్సెస్కి స్టెప్పింగ్ స్టోన్గా వేసుకోవచ్చు. ఇవాళ ఆయన నో డౌట్ నేను చెప్తున్నాను కదా, ప్రాణంలో పంచప్రాణాలు లేవు, బతికుండాల్సిన ప్రాణం మాత్రమే ఉంది. కానీ ఈ ప్రాణం ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఫౌండేషన్ ద్వారా ఇది చేయాలి, శ్రీపాద శ్రీవల్లభుల్ని పరిచయం చేయాలి. ఇది పెరిగింది బాగా. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకుంటారు. నా అదృష్టం ఏంటంటే నా 2 పిల్లలు బాగా చదువుకుంటారు. నేనుండి దగ్గరుండి చదివించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చదువుకుంటారు, మంచిగా చదువుకుంటారు. కాబట్టి నేను ఎక్కువగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగల, వాళ్ళ వ్యక్తిత్వం మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. ఈ పరిణామాలన్నీ చూసుకునే ఆడితే వాడు మాట్లాడతాడు, మనకు అవసరం లేదు, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి పిల్లలకి. అట్లా వద్దమ్మా,
అలా ఎప్పుడు అనుకోవద్దు. అమ్మకి అన్యాయం చేస్తే మీకేం చేస్తారు, మీకేం చేయలేదు కదా, మీరు మాట్లాడాలి, మీరు వెళ్ళాలి, మీరు చూడాలనే చెప్తాను నేను పిల్లలకి. కాబట్టి అలా వ్యక్తిత్వాన్ని నిర్మాణించడమే నాకున్న పెద్ద పని ఇప్పుడు. కాబట్టి మిగతాది ఏదన్నా ఉంటే క్లయింట్స్కి చేయాలి, లేకపోతే స్వామికి సేవ చేయాలి, ఎంతో ఉంటుంది. ఒక గుడి కట్టాలి, ఆ గుడికి ఎవరైనా వస్తే పని అయిపోయేటట్టుగా ఉండాలి, అంత బాగా ఆ గుడికి పేరు రావాలి, ఇట్లాంటివి చాలా ఉంటాయి మనసులో. ఆ కష్టాన్ని దిగమింగినప్పుడు స్టెప్పింగ్ స్టోన్ కింద అదే మనకి హెల్ప్ చేస్తుంది. డెఫినెట్లీ అమ్మ. ఇక మీదట మిమ్మల్ని మళ్ళీ చూడొచ్చు కదా, ఇంకా మీరు బ్యాక్ టు వర్క్ తప్పకుండా చూడొచ్చు. బ్యాక్ టు వర్క్. ఐ స్టార్టెడ్ హీలింగ్. మళ్ళీ హీలింగ్ స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేశాను. చాలా మందికి తెలియదు ఈయన ఒంట్లో బాగాలేదని. అందరు ఇప్పుడు చాలా సర్ప్రైజ్ అవుతారు, అలా ఎలా చేశారు మీరు అసలు, అలా ఎలా మేము మాట్లాడాం, మిమ్మల్ని ఆ టైంలో కూడా మేము హింసించాం, ఇది చేయమ్మా అది చేయమ్మా, ఇది అంటున్నారు అది అంటున్నారు అని చెప్పి మీరు ఎలా సమాధానం చెప్పారు అసలు అని అంటే, అది భగవంతుడు ఇచ్చిన ఎనర్జీ. అక్కడ కూడా ఐసీయూలో కూడా చాలామంది గుర్తుపట్టేవాళ్ళు, అమ్మ మీరు కదా, ఎవరికమ్మా బాగాలేదంటే మా వారికంటే, అయ్యో అంత బాగా చెప్తారు, మీ వారికే బాగాలేదంటే, అవునండి ఏం చేస్తాం, ఎవరికైనా తప్పదు, పడవలసిందే కష్టం, భగవంతుడు దాటిస్తాడు అంతే ఈ కష్టాన్ని అని చెప్పి చెప్పేదాన్ని అనమాట. అమ్మ అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు మళ్ళీ చెప్పాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చి మీ టైంని ఇచ్చి డెఫినెట్లీ మా కోసం ఇదంతా చేసినందుకు. ఫస్ట్ థింగ్ థ్యాంక్స్. అండ్ సెకండ్ థింగ్, ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటే మీకు ఎలాగుందో తెలియదు కానీ నాకు అడుగుతున్నప్పుడు చాలా బాధగా ఉండే. ఐఎమ్ సో సారీ, నేను మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టుంటే. ఏమి ఇబ్బంది లేదు. అయితే నేను ఒకటి అనుకున్నా, ఏమని అనంటే, భర్త పోయి జీవితం ఏమీ లేదు ఇంకా అని, గాఢాంధకారమే మన జీవితం అని అనుకుని బాధపడే ఆడవాళ్ళు, లేదు అంటే మాటలు పాడుతూ, నేనైతే నాకు ఆశ్చర్యం అనిపించింది అలేఖ్య గారి వీడియో చూస్తే, తారక రత్న గారి వైఫ్ వీడియో చూస్తే, యోట్రా బాబు బాగా పేరున్న కుటుంబాల్లోనూ ఇదే తీరు, లేని కుటుంబాల్లోనూ ఇదే తీరు, ఒక మోస్తరుగా బతుకుతున్న వాళ్ళ బతుకు ఇదే తీరా, అది కాదు కదా. అంటే ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి. ఎస్, నేను ఇది చేయగలుగుతాను, నాకు టైం ఎక్కువగా ఉంది. జీవితంలో జీవిత భాగస్వామి లేకపోతే చాలా టైం ఉంటుంది తెలుసా, చాలా టైం ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా పిల్లలు యూఎస్లోను యూకేలోను ఉంటారు కదా, ఎక్కడ కుదిరిందమ్మా టైము, పొద్దున్న లేచిన దగ్గర నుంచి టిఫిన్లు అవిను, ఏం నలుగురు బదులు ఇద్దరు ఉన్నాం అంతే, పనంతా ఒకటే, ఇద్దరికి పనమ్మాయి అక్కర్లేదు అనిపిస్తుంది, అది రాకపోతే బాధ అనిపిస్తుంది, ఇలానే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే లైఫ్ పార్ట్నర్ అనేవాడు ఉండడో అప్పుడు చాలా టైం మిగులుతుంది. ఆ వాయిడ్ని మనం ఫిలప్ చేసుకోవాలి. అంటే పనితో, మనకొచ్చిన ఆర్ట్తో మనం వాయిడ్ని ఫిలప్ చేసుకొని ముందుకెళ్ళాలి. పిల్లల కోసం బ్రతకాలి. మాకు పిల్లలు లేరండి అంటే సమాజం కోసం బ్రతకాలి. నేనైతే అది చెప్తాను. డెఫినెట్లీ అమ్మ. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా మీరు ఏమైపోయారు, మీ జర్నీ ఏంటి అని తెలుసుకోవాలి అనుకున్నారు. ఈరోజు మీరు వచ్చారు, చెప్పారు, అందరు కూడా తెలుసుకున్నారు. ఇక మీదట మళ్ళీ మీరు ప్రొఫెషనల్ స్పేస్లో అంతే స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి, మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. అండ్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో సమాజం కోసం కానీ పిల్లల కోసం కానీ, అవి డెఫినెట్లీ ఫుల్ఫిల్ అవుతాయి. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. మీరు ఎలా అయితే భగవంతుని మా అందరి దగ్గరికి చేర్చాలనుకుంటున్నారో డెఫినెట్లీ మీరు ఇప్పటివరకు అనుకునే అన్నీ జరిగాయి. ఇది కూడా డెఫినెట్గా జరుగుతుంది. ఇది మా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.